అది లైక్ యూ విల్ సీ డే 2, డే 3 ఎవ్రీ డే ఇట్ హాస్ there will be murder going on. But how it happened, he will release 1 hour before the names. అర్థం కాలే. 1 hour ముందు మర్డర్ చేసే ముందు 1 hour ముందు చెప్పినట్టే నేమ్ కూడా రిలీజ్ చేస్తాడు. ఆల్రెడీ అందరూ రిలీజ్ చేసి పెట్టుంటాడు. ఎవ్రీ డే లైక్ ఇన్ డే 2 ఎవ్రీ డే బిఫోర్ 1 hour he will release the name and ఎట్లా రిలీజ్ చేస్తాడు? అదే కదా మరి story. he said right in 5 days there will be 5 murders అని చెప్పింది కదా. That's it. అదే అంటే ఇంటర్నెట్ రిలీజ్ చేస్తాడా లేకపోతే The సిస్టమ్ ఎక్కడైనా చేస్తాడు. అదే మూవీ వాచింగ్ ద మూవీ That's the movie. That's the movie. గుడ్ స్టార్. రాండమ్ గా ఇంకేం మూవీ చూద్దాం అని చెప్తే రాండమ్ ఓపెన్ చేసి క్లిక్ చేసి చూసిన. ఇక్కడ అది కూడా నేను ఎగ్జాంపుల్ ఇట్లా వర్క్ అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, 1 hour ఇన్స్టాగ్రామ్ బేవర్స్ ఓపెన్ టైం చేస్తున్నాను అని దానిలో చెప్పి ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఓపెన్ చూస్తున్నా. చేస్తున్నా, సరే మూవీ ఆపుకుని అంటే నాకు నచ్చదు. ఐ డోంట్ లైక్ అంటే ఆప్ మూవీ చూసుడు నచ్చది, కానీ ఐ వాంట్ టు మేక్ ఇట్ హ్యాబిట్ అనుకున్నాను. అట్లనే ఒక మూవీ ఫినిష్ చేస్తున్నారు అనుకుని దెన్ ఐ స్టార్ట్ ప్లేయింగ్ ఇట్. నేను అట్లనే అట్టుకుని తిందామంటే కూర్చున్న టైంకి వాడు షూట్ చేసుకున్నాడు. అవుట్. వాడు ఏం చేసి చూసుకున్నాడు. దెన్ వాస్ లైక్ ఫోన్ ఆపేసి పక్కన చేసిన ఇంటికి చూద్దాం అని. దట్స్ ఇట్. దెన్ ఐ వాచ్ ద హోల్ మూవీ. ఇవి బాగుంటారు ఇట్లా ఏదో టెలివిజన్ జరుగుతున్నప్పుడు వెళ్ళి అక్కడ హైజాక్ చేసి చాలా మూవీస్ ఉంటాయి. లైక్ ప్రిటీ టెన్స్ డ్రామా నడుస్తుంటది. ఒక ఇట్లా కాయిన్ గురించి, ఒక ఇన్వెస్ట్మెంట్ గురించి మంచి మంచి ట్రూ ఐమ్ హుక్. అంకుల్ కూడా ప్రాపర్ యాక్టర్ ఉన్నాడు. అంకుల్ కూడా. Producer. The guy is like everything. He's eternal. He's an actor, he's a director. ఎవరు నేనేనా? నేనే. Bro, who is that guy, ra? ఎవరురా? నాకు ఫెమిలియర్ అనిపించింది, నేను గుర్తుపట్టలే. ఎవరైనా సెల్వరాజ్. ఆయనేనా సెల్వరాజ్? అనగానే ఒక మారి సెల్వరాజా? ఏం పేరు ఆయన పేరు? మారి సెల్వరాజ్. మారి సెల్వరాజ్. He's a director, like famous director. Our Dhanush brother. ధనుష్ బ్రదర్. నువ్వు చెప్పినాడు కదా, నేను కొడతాను బయట రిలీజ్ అవుతుంది. అరే బరువు బాయ్, ఇప్పుడు చాలా నడిపిస్తాను. తెలుసా మూవీస్ వద్దు, మూవీస్ ఏ మూవీస్ వెళ్తుంది నీకు? బృందావన్ కాలనీ, మిస్టర్ కార్తిక్, ఎన్జీకే. రీసెంట్ అండ్ హీ స్టార్ట్ లైక్ మూవీస్ కూడా తీయడం, యాక్టర్ కూడా స్టార్ట్ చేసిండు. మరి కొంచెం హీ కెన్ హ్యావ్ లైక్ ఒక మంచి వైట్ షర్ట్ వేసి ఒక మంచి పద్ధతి ఉంటే హీ కెన్ బి ఏ గుడ్ మ్యాన్ లైక్ చూపించచ్చు. అండ్ యూ కెన్ షో మీ లైక్ బికాస్ ఆఫ్ నాట్ లైక్ ఒక మన ఐ మనం ఇట్లా డిఫరెంట్ ఉంటుంది చూసినావా, దానివల్ల హీ కెన్ షో హిమ్ యాజ్ లైక్ ఒక he can play basically anything. He can be evil, he can be comedian, but he is a very good actor. Like he has a very good take. FNG Brindavan Colony. Big fan. We are obviously everyone is a big fan of what is the movie peru? 7G Rainbow Colony. 7G Brindavan Colony, but not that one. I'm saying about the, what is it? What's the famous movie name? Who is name? Karthi. Na 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 na. యుగానికి ఒకడు. రే ఇప్పుడు కాదు ఇప్పుడు నువ్వు యుగానికి ఒకడు మ్యూజిక్ ప్లే చేసావా? సారీ అర్థం కాలేదు. ప్లే చేయలేదు బ్రో, నేనే మ్యూజిక్ పాడినా. అదే నువ్వు అది పాడా. సారీ ఐరాతి లొరువాన్. యుగానికి ఒకడు. యుగానికి ఒక డైరెక్టర్ తానా? మూవీ సుజీ మీ ఫేస్ చూపియండి, క్యూట్ ఉంటారు మీరు. యుగానికి ఒక డైరెక్టర్ తానా? నా అసలు నేను ఎన్నిసార్లు చూసాను. I know him. I just don't know ఆ సినిమా ఎన్నిసార్లు When I చూసానో realized నాకు తెలీదు. that both are connected, అంటే ఈ మూవీకి నాకు కనెక్టెడ్ అని ఎప్పుడు తెలిసిందో, then I watched like, then who is this guy? And then I realized like he did 7G Brindavan Colony. Then I understood what his take అంటే ఒక సొసైటీ మీద the way he see the move, అంటే see ఎట్లా చేస్తాడు, ఎట్లా చూస్తాడు అర్థమైంది నాకు దాంట్లో నుంచి. He always has some different perspective. లవ్ స్టోరీ, కొంచెం గ్రీడీ ఉండడం, ఒక డార్క్ ఉండడం. నాట్ ఓన్లీ దట్, ఐ థింక్ దెర్ ఇస్ వన్ అదర్ మూవీ, ధనుష్ స్టార్టింగ్ లో ఒక మూవీ ఉంటది, దాన్ని అలర్నాష్ రీమేక్. నాకు ఈ మూవీ ఉంది యారా, సరే అరే నచ్చింది. నో అదర్ చాయిస్ లా ఆ సీన్ గుర్తుందా నీకు?
పారాసైట్ మూవీ చూసినాక ఫస్ట్ మన మూవీ హ్మ్. స్టార్ట్ చేయడమే ఒక ఇట్లా పెద్ద హైప్ తోటి. అరే ఇట్లా మూవీ వచ్చింది, ఆస్కర్ విన్నింగ్ కొరియన్ షో. యాహ్! నేను ఫాలో అవుతున్న ఒక స్టాండప్ కమెడియన్ వాడు వాళ్ళ నాన్న ట్రాఫిక్లో ఆగి ఏడ్చిండంట. లైక్ వి ఫైనలీ మేడ్ ఇట్, వి ఫైనలీ మేడ్ ఇట్ జస్ట్ బికాస్ దే కంట్రీ వోన్ యాహ్! ఆస్కర్. లైక్ అరే ఏం సినిమా అసలు ఇది అని చెప్పేసి చెక్ హ్మ్. చేస్తున్నాక నేను సినిమా చూసిన. అరే హ్మ్. ఓకే ఉండుంటది. ఇప్పుడు అంత ఎక్స్పెక్టేషన్ వాళ్ళు సెట్ అయిపోయినాక అరే ఆబ్వియస్లీ మోనాలిసా అన్న పాయింట్లో చూసాను నేను. హ్మ్. ఓకే మూవీ చూసినాం, ఓకే అర్థమైంది. కానీ హ్మ్. ఎప్పుడు ఒక స్క్రాచ్ ఉండే నాకు ఎట్లా లైక్ అరే ఇది మూవీ అసలు ఏంది అసలు అసలు హ్మ్. అంటే కొరియన్ మూవీస్ కూడా అంత అంత లేదు నాకు. అప్పుడెప్పుడు ఓల్డ్ బాయ్ అవి ఇవి తర్వాత మళ్ళీ అంత టచ్ లేకుండా. దట్స్ ట్రూ. లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన డీప్ మీనింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే ఓకే, షాషంక్ రిడెంప్షన్ లాగా అది ఇది ఉంది కావచ్చు ఇందులో. యాహ్! హ్మ్. మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎడిటింగ్ అని, సినిమాటోగ్రఫీ అని, వాడు హ్మ్. పిక్చర్స్ చేసి దాన్ని కన్వర్ట్ ఇంటూ మూవీ లాగా అండ్ ప్రతి ఒక్క సీన్ టు సీన్ వాడికి ప్రాపర్ ఐడియా ఉంది. ఓకే దట్స్ ఆల్ ఓకే, ఐ అండర్స్టాండ్ అన్నీ ఓకే. హ్మ్. బట్ అసలు ఏంది సినిమా అని ఆలోచన నాకు కట్ చేస్తే మొన్న 2025లో మొన్న హ్మ్. ఇంకో మూవీ చూసిన, హ్మ్. నో అదర్ చాయిస్ అని. యాహ్! అది చూస్తే అంటే వాట్ ఆఫ్ హర్డ్ ఏంటంటే హీ హ్మ్. మైట్ ఆఫ్ బిన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పారాసైట్. ఆ మూవీ యాహ్! మైట్ జస్ట్ ఆఫ్ బిన్ ఇన్స్పైర్డ్ సిమిలారిటీస్ ఫ్రమ్. ఉంటాయి. యాహ్! సో అప్పుడు నాకు అర్థమైంది ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతున్న మూవీ ఏంటి చెప్పండి? పారాసైట్. 'పారాసైట్.' సో అప్పుడు నువ్వు నాకు అర్థమైంది ఏంటంటే హ్మ్. సేమ్ స్టోరీ, బేస్ స్టోరీ. ఎక్కడ లైక్ ఇప్పుడు మన ఇండియాలో కూడా కానీ అక్కడ కానీ ఎక్కడైనా అదే కానీ ఇట్స్ లైక్ యూ ఆర్ సేయింగ్ ఏందంటే నాకు ఇఫ్ ఐ పుట్ ఇన్ మై వర్డ్స్ ఐ థింక్ దేర్ ఇస్ అంటే ఎనీ పర్సన్ ఇన్ ద ఎర్త్ అలా ఒక భూమి మీద ఈవెన్ యానిమల్స్ కూడా హ్యూమన్స్ అండ్ యానిమల్స్ అయినా వాట్ వి డూ ఈస్ ఫర్ వి విల్ గో ఎనీ ఎక్స్టెంట్ ఫర్ ఎ ఫ్యామిలీ. నా ఫ్యామిలీ కోసం నేను ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తా. వి డోంట్ కేర్ అబౌట్ మేబీ ఇట్ సౌండ్స్ సెల్ఫిష్ బట్ వి విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఫర్ ద ఫ్యామిలీ అనే థింగ్. సో దట్స్ అ మూవీ డిపెండ్ ఆన్ ఐ థింక్ ద 'పారాసైట్' అండ్ ద 'నో అదర్ చాయిస్' బోత్ ఆర్ ఇట్స్ వెరీ సిమిలర్. కానీ నాకు ఈ క్లారిటీ నో అదర్ చాయిస్ చూసినాక నాకు క్లియర్ అయింది. ఏమనంటే అరే ఇది జస్ట్ స్టోరీ ఏంటంటే ఒక్కడు వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత చేస్తాడు. వాళ్ళ కూతురు స్టార్ట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ అంతా తీసుకొస్తుంది. స్లమ్ నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ వాడు రిచ్ ఉన్నాడు, వాడు ఫ్యామిలీని టేక్ కేర్ తీసుకుందామని వాడు బిజినెస్ హై క్లాస్ లగ్జరీస్ హౌస్ పెడతా ఉంటారు. సైమల్టేనియస్లీ వాళ్ళ ఇంట్లో ఉన్న మేడ్ కూడా కింద వాళ్ళ హస్బెండ్ పెట్టి మంచి ఫుడ్ పెట్టుకుంటే హెల్దీగా ఉంచుకుంటారు. కోఇన్సిడెంటల్లీ అన్ని ఒక చోట్ల పడేసరికి సమ్ కైండ్ ఆఫ్ డ్రామా బిల్డ్ అవుతుంది. బట్ దట్ ఈస్ షోన్ అట్ ఇట్స్ ఎక్సలెన్స్. నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు. ఇట్స్ లైక్ ఓకే వాడు ఫ్యామిలీ కోసం చేస్తున్నాడు అని. నాకు ఇది నో అదర్ చాయిస్ ట్రైలర్ చూసినాక నువ్వన్నావు అనుకుంటా, అరే వాడు ఫ్యామిలీ కోసం వాడు ఎంత దూరం పోతున్నాడు. Okay, ఓకే I get నవ్ it now ఇట్ what you're saying. కనెక్ట్స్, And then నవ్ when ఇట్ you saw the కనెక్ట్స్. 'Parasite' movie, you didn't realize that why this they ఓకే ఐ అంటే జస్ట్ నీకు వాచ్డ్ ఇట్ అని అర్థమైందంటే you were ఓకే thinking వాడు that వెయిట్ they are only చేస్తున్నాడు. doing for luxury life or something. అసలు They అంటే just want a job and food. But యా but so అంటే everyone is doing for like కానీ అంటే యాక్చువల్లీ ఆ రోజు the మనం same thing ట్రైలర్ goes to no other చూసినప్పుడు choice. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒపీనియన్స్ చెప్పాం, గుర్తుందా మనం? ఒకళ్ళు సాత్ ఏమో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది అయి ఉండొచ్చు అని. నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకున్నాను ఇది అయి ఉండొచ్చు మూవీ. Yeah. సచ్ నువ్వు అన్నావు ఇలా డిఫరెంట్ ఆలోచించొచ్చు అని కూడా అన్నావు ఆ రోజు ఆ వీడియోలో. సాధ్యం When చెప్పింది we కరెక్ట్ watched అయింది the లాస్ట్కి. no other trailer, no other choice trailer. దాంట్లో అంటే అంటే కొన్ని ఉంటాయి కదా ఎట్లా అంటే The trailer was very clear. వెరీ నాకు కూడా అంటే హీస్ చెప్పు సమ్టైమ్స్ ఇట్లా ఒక పజిల్ ఉంటుంది, దాంట్లో 3-7 రెండు కనిపిస్తుంది సంథింగ్ అన్నట్టు. మనకు 3 అసలు కనిపించదు, వాళ్ళ క్యాట్ అనేది అసలు కనిపించదు మనకి. అది వన్స్ యూ రియలైజ్ అరే ఈయన ఉంది కదా అంటే ఒక పజిల్ ఉంటుంది దాంట్లో Yeah, understood. Yeah. దాంట్లో వన్స్ యూ రియలైజ్ అరే క్యాట్ ఇక్కడ ఉంది కానీ యూ కాంట్ అన్సీ ఇట్. Yeah, కానీ యూ సో స్టూపిడ్ అక్కడ ముందే ఉంటుంది కనిపించదు మనకి. that's true. సో నాకు అసలు పారాసైట్ నాకు అసలు అది నాకు మొన్నటి దాకా క్లారిటీ లేకుండే. ఓకే అరే షిట్ ద కోర్ ఆఫ్ ద మూవీ ఇస్ గోయింగ్ ఫర్ ఫ్యామిలీ కదా, డూయింగ్ వాట్ దే డూ ఫర్ హౌ ఎక్స్టెండ్ దే గో ఫర్ ఫ్యామిలీ అది ఇది అని చెప్పేసి. And the Parasite, I think నేను if you ఇవన్నీ వదిలేసి did you watch No Other Choice? యా
యా ఎవరిని వదిలేసి బండేంది, ఆ అంటే ఐ రాయేంది, థింక్ పారాసైట్ పిజ్జాయింది. గో టు అన్ ఎక్స్టెంట్. అంటే దే ఓన్లీ ఎక్స్టెంట్ ఏంటంటే దే వాంట్ ఒక ఇప్పుడు మనీ కావాలి, జాబ్ కావాలి అండ్ దిస్ సాw ద ఆపర్చునిటీ. దాంట్లో మనము అంటే ఇంకొకరిని దే డోంట్ గో అప్ టు కిల్లింగ్ కిల్లింగ్ ఆర్ డైయింగ్ అంటే అట్లా ఆ టైప్ కాకుండా ఆళ్ళేందంటే ఇలా జాబ్ పోతే నాకు జాబ్ వస్తది. హ్మ్. అండ్ ఇలా జాబ్‌ని తీసేయాలని థింక్ ఒక అక్కడి వరకే ఉంటది. బట్ వెన్ యూ గో టు నో అదర్ చాయిస్ మూవీ, హి విల్ టేక్ అనదర్ ఎక్స్టెంట్. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ హిమ్. ఆప్షన్ లేదు. బికాజ్ ఆ పేపర్ కంపెనీ అక్కడ పని చేయట్లేదు. సో ఇఫ్ హి వాంట్ దట్ జాబ్, హి షుడ్ బి ద టాప్. అంటే ఫస్ట్ ఈయనకే ఫోన్ రావాలి. పేపర్ సో ఈయనకన్నా ముందు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ద క్లెవర్ అండ్ మోర్ క్వాలిఫైడ్ పర్సన్స్. But because of there is only one company, because it's all running by AI now, so they don't no need any manpower. So they will go for one person who is good at it. So they go for some. So he want to remove that guys who is above them. అంతే వాళ్ళని క్లియర్ చేసి మనం జాబ్ తెచ్చుకుంటాడు. దట్స్ ఆల్ ద మూవీ. Yeah. బట్ వెన్ యూ సీన్ లైక్ టూ ఒక డీప్గా చూస్తే it's a dark comedy. I think it's not a real like a original story అనుకో. It's inspired from Yes. book, novel something. The Ox or something ఏదో novel నుంచి మన డైరెక్టర్ పార్క్ చాన్ కదా పార్క్ చాను. పార్క్ చాను సంథింగ్ ఐ కాంట్ పార్క్ ప్రొనౌన్స్ చాను. బట్ యా దట్ ద గై హూ డిడ్. సో దాంట్లో కొంచెం డీప్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఇది నాట్ ఓన్లీ టేక్స్ దట్ ఒక పర్సన్ హౌ మచ్ అంటే అంత సఫర్ అవుతాడు జాబ్ లేకుండా. అండ్ వెన్ వీ ట్రైన్ టు గెట్ ఎ జాబ్ అండ్ ఒకరు కాలు మీద పడతాడు. హీ వాస్ బెగ్గింగ్ ఫర్ ఎ జాబ్ ఒక టాయిలెట్ దగ్గర, అది కూడా. నాకు అండ్ ఒకటి రియలైజ్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి నా, ఇప్పుడు పారాసైట్ అండర్స్టాండ్ మోరల్. ఇప్పుడు ఈ మూవీ మొత్తం వచ్చినాక Hmm. ఒకవేళ నో అదర్ చాయిస్ ఇండియాలో వస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, Hmm. అసలు ఈ సినిమా ఎందుకు చెప్పాను ఫస్ట్ థింగ్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఒక 5 minutes క్లైమాక్స్ చూస్తే మనకు ఒక మోరల్ స్టోరీ, ఒక దాని ఏమంటారు, నీతి చెప్తాడు, ఒక రియాలిటీ నీతి చెప్తాడు అనిపించింది. వాడు బేసిక్ ఒక సైకో, వాడు సైకో, వాడికి బుర్ర లేదు. స్టోరీ అబౌట్ హీ కుడ్ బి డూయింగ్ 7 other things, బట్ హీ చోజ్ దిస్. వాడు సైకో, అంతే, వాడు సైకో బేసిక్ గా. నాకు మళ్ళీ సైకో థింగ్ లో అట్లా వి కాంట్ పుట్ ఇన్ దట్ అంటే కేటగిరీ ఫుల్లీ. అంటే సైకో అంటే ఉంటారు చూసినావా, ద విలన్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ అని. అంటే ఈజ్ నాట్ మేడ్ అంటే మేడ్ అంటే మనం చేసామని కాదు. నో బట్ డిడ్ ఎనీథింగ్ టు హిమ్, బట్ బికాస్ ఆఫ్ ద సెల్ఫిష్ రీజన్స్ అండ్ సెల్ఫిష్ అంటే అంతే. ఇప్పుడు he has some responsibilities, he's suffering too much, his brain spoil. This counseling is like way worse than not only that guy, there so many people lost the job. So he just want to be like the అంటే రైట్ ప్లేస్ లో అక్కడ నేను ఉండాలని చెప్పేసి అక్కడ ఫిక్స్ అయిపోయాను అంతే. And there the acting, the acting, the music, and there is in the middle there is like dark comedy, timings. I love the movie. Movie I understood. I was like, okay, now I see who he is. ఇలాంటి స్టోరీ కూడా ఇంత బాగా చూపించిండు అని చెప్పేసి అనుకుని నాకు మూవీ చాలా నచ్చింది. బట్ ద క్వశ్చన్ ఇస్, నాకు స్టోరీ చాలా డిస్టర్బ్ అయింది. అరే వాడు ఏమన్నా చేయొచ్చరా, లైక్ హీ చూస్ దిస్, లైక్ చాలా, వాడు బేసిక్ గా సైకోపాత్ వాడు. No, I will tell you. There's reasoning. My reasoning is అంటే సైకోలో రీజన్ ఉంటుంది. In the movie it says, ఇప్పుడు the guy first, I think the first murder, his wife says నేను మనీ ఇస్తాం, మా డాడీ మనీ ఇస్తాం చెప్పిండు, లేకుంటే మనీ నేను ఇస్తాం, వై డోంట్ పుట్ ఏ జాబ్ అంటే cafe పెట్టుకోవడానికి పెట్టచ్చు కదా అని అడుగుతాడు. అంటే దాని he has some reasoning. He says that నాకు పేపర్ తప్ప ఇంకేది తెలియదు, ఇన్నేళ్ళ నుంచి ఈ పేపరే చేసిన నేను, దెన్ ఐ కాంట్ డూ అదర్ జాబ్ గ్రేట్, లైక్ ఇంకో జాబ్ లో జాయిన్ కాలేను, ఐ ఓన్లీ కెన్ డూ వర్క్ ఆన్ పేపర్, ఐ నో ఓన్లీ పేపర్, దాన్ని చెస్ట్ చేయడం కానీ దాన్ని వాడడం కానీ తెలుసు నాకు అని చెప్పేసి ఈ సేస్ ద రీజన్. ద సేమ్ థింగ్ గోస్ టు హిమ్, ఈ డిడ్ ద సేమ్ థింగ్. సో ఇంకో జాబ్ తెలియదు మనకి, ఈ వాంట్ టు డూ ఓన్లీ వన్ జాబ్, బట్ హీ వెంట్ టు అండ్ డిఫరెంట్ ఎక్స్టెంట్. అంటే మనము ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెన్స్ టు అదర్ పీపుల్ ఆర్ వాట్ ఐ విల్ డూ,
బట్ ఐ వాంట్ దట్ జాబ్ అనేదాన్ని ఫిక్స్ అయిపోయి హీ డిడ్ ఇట్. సో దట్స్ అంటే ఇట్లా ముక్కుసూడి ఎలా అంటే లైక్ హీ జస్ట్ గోస్ దట్ వే. హీ డిడ్ అదర్ జాబ్స్ ట్రై మనీ కోసం, బట్ డజంట్ వర్క్ అవుట్. వాడి బేసిక్ అన్ని వదిలేసిపోమని చెప్తాడు. లైక్ చూపించాడు, చాలా రియలిస్టిక్ చూపిస్తాడు. ఐ అండర్స్టాండ్. నాట్ ఓన్లీ రియలిస్టిక్, ఏ కంట్రీకైనా గివ్ బాధలు ఉంటాయిరా. అంటే నువ్వు ఆ ప్లేస్ లో ఉంటే నువ్వు ఇది చేస్తావు కావచ్చు అని నువ్వు కన్విన్స్ చేయాలి డైరెక్టర్. యూ షుడ్ కన్విన్స్ దట్ డైరెక్టర్ షుడ్ కన్విన్స్ యూ. ఇప్పుడు ఆ ప్లేస్ లో ఉంటే నేను ఏ ఎక్స్టెంట్కి వెళ్తా అంటే ఇన్ని ఇప్పుడు ఎంబారసింగ్ సీన్స్ కానీ లేకుంటే ఫ్యామిలీకి ఇట్లా వాళ్ళ వైఫ్ జాబ్కి వెళ్తున్నా అని చెప్పడం, మనీ సరిపోతలేవు అండ్ డాగ్స్ పంపించేయడం, స్టెప్ బై స్టెప్ ఇట్ టేక్స్ వన్ బై స్టెప్. లైక్ నువ్వు కృంగిపోయి కృషించిపోయి ఇక ఏం దొరకలేదు అనిపించింది స్టేజ్ తీసుకొచ్చి దెన్ హీ విల్ టేస్ట్ లైక్ టేక్ ఇట్. గన్ను తయారు చేయడం, వన్ హీ గో టు అండ్ ఈ కాంట్ డూ మర్డర్ యాజ్ వెల్. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ కాంట్ డూ ఇట్. ఐ థింక్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఫస్ట్ వన్. ఫస్ట్ కూడా వాడు చేయడు వాళ్ళ అన్న సర్వైవ్ చేస్తుంది. ఇప్పుడు నాకు రీసెంట్గా ఒకటి ఏదో క్వశ్చన్ సంథింగ్ ఎవరు అడిగారు కానీ ఐ వాంట్ టు వాచ్ ఎ మూవీ వేర్ విలన్ విన్స్ అని ఒక ఎక్కడో సంథింగ్ నాకు చొలవడ్డది. మూవీలా అదే అవుతుంది. దిస్ మూవీ విలన్ విన్స్. He's a villain. He's not a hero. No, he's not As hero. a categorization, he's not a hero. దీక్షిత్ ఏమన్నారు? రివీలింగ్ టూ మచ్ కదా. మీరు మూవీ చూస్తే I think it's సినిమా తర్వాత ఏమనిపించలేదు నాకు. అరే ఏం సినిమా అనిపించింది నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే. మూవీలో నాకు తెలిసి ఈ మూవీ డిస్కస్ చేయాలంటే ఐ థింక్ వి కాంట్ డిస్కస్ ఇట్ థింగ్. అంటే వెరీ సింపుల్ లైన్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక జాబ్ పోతుంది, ఆ జాబ్ మళ్ళీ తెచ్చుకోవడానికి లేకుంటే ఆ ఒక జాబ్ కోసం ఏమేమి చేసిండు అనే మూవీ అని చెప్తే వి కాంట్ డూ ఎనీథింగ్. ద యాక్షన్స్ ఇన్ ద మూవీ ఇస్ స్పాయిలర్స్, బట్ దట్స్ అ మూవీ. అంటే కోర్ అంతా యాక్షన్ లోనే ఉంది. ద వే అంటే పర్సన్ వాట్ వి రియాక్టెడ్ అండ్ వాట్ హీ డిడ్ అండ్ యాక్షన్, దట్స్ ద మూవీ అంతదే. నువ్వు ఒకటి చెప్పావు కదా ఇప్పుడు విలన్ అట్లా అదే తనే విలన్ తనే హీరో అని. విలన్ హీరో పర్స్పెక్టివ్ అంతే మనకి. ఇప్పుడు విలన్ తరపు నుంచి వాడి ఓన్ రీజన్స్ వాడికి ఉంటాయి అట్లా చేయడానికి. కానీ ఓవరాల్ స్టోరీ దీంట్లో వీడు హీరో కాదు. హీఈస్ ద హీరో ఫర్ ఫ్యామిలీ బట్ విలన్ ఫర్ అదర్స్ చెప్పాలంటే హీ జస్ట్ హ్యాపెన్ టు బి an actor. హీరో కాదు మూవీలో. మీరు మూవీ స్టార్ట్ చేసినాక ఫస్ట్ హాఫ్ అయిపోలో మీకు రియలైజ్ అవుతుంది హీరో కాదు అని చెప్పి. సిచువేషన్ అంతే. వీడు సిచ్యువేషన్ వచ్చింది, వీడు నెగటివ్ తీసుకుంటాడు. మీరు మూవీ చూడండి, లైక్ మూవీ చూడాలి. మూవీ చూస్తే యు విల్ అండర్స్టాండ్. నాకు ఓన్ గా నాకు ఇడియన్ థింగ్ అనిపించింది. ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ఆర్ నాట్, మనోడు ఇప్పుడు ఇఫ్ యూ సీ దిస్ సీన్ నా ప్లేయింగ్, ఈ యాజ్ ఎ టూత్ టేక్, ఒక పన్ను నొప్పి ఉంటుంది. ఎక్కువ రాకుండా అంటే స్టార్టింగ్ ఇప్పుడు జాబ్ పోయింది చూసినా, జాబ్ పోయినాక స్టార్ట్ అవుతుంది నొప్పి. లైక్ నాట్ దట్ అంటే నాకేమనిపించింది అంటే ఈ దిస్ గాయ్ సఫరింగ్ చూసినావా, సఫరింగ్ ఈస్ ఐ థింక్ ద లెటర్ ఇస్ కనెక్టెడ్ టు టూత్ ఎక్ నుండి సఫరింగ్ ని కనెక్ట్ చేసి స్టార్టింగ్ లో ఇప్పుడు జాబ్ అయినా అట్ ద ఎండ్ ఒక లాస్ట్ కిల్ అయిపోయిందా జాబ్ పక్కా చూసినావా, అప్పుడు స్క్రూ వర్క్ బిగేస్తాడు. దర్ ఇస్ నో మోర్ పెయిన్, నో మోర్ సఫరింగ్. అర్థమైందా? ఈ జస్ట్ టుక్ ద టూత్ ఎక్ ని దాన్ని కనెక్ట్ చేసి ఐ థింక్ దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ థింక్ ఈ టూత్ ఎక్ ను సఫరింగ్ కనెక్ట్ చేసి when he's suffering for the job or doing all these things, the toothache still there. At the final, when he got like final thing, he pulls out the teeth and suffering is finished ani oka Pikeshi is like relaxed. Now he's relaxed ani. So బేసిక్ గా మీకు చిన్న ఐడియా ఎలా అంటే, ఇప్పుడు దృశ్యం ఉంది అసలు. దృశ్యము ఇది రెండు సిమిలర్ జానర్. దే జస్ట్ హ్యాపెన్ టు చూస్ డిఫరెంట్ వేస్, పాత్స్ టు డీల్ విత్ ఇట్. అంటే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి, బట్ ద నరేషన్ అనేది సేమ్ వెళ్తుంది. ఎందులో అన్న వదిలేస్తాడు. దాంట్లో మనోడిగా మన తెలుగు సినిమా కాబట్టి మంచిగా. నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. సార్ ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా టూత్ ఎక్ సఫరింగ్, let it play. Go for like bit climax portion దగ్గరికి వెళ్ళి అట్లా. Sorry bro. సో ఇప్పుడు టూత్ ఎక్ సఫరింగ్ అది ఒక మెటాఫర్ లాగా చెప్పినావు కదా, అంటే సింబల్ ఇన్ ద క్యారెక్టర్ కైండ్ ఆఫ్.
సో ఐ ఫెల్ట్. యా సో డూ యూ గైస్ బిలీవ్ దట్ స్క్రీన్ పైన ఆ సింబాలిజం వర్క్ అవుతుందా ఇఫ్ ఇట్స్ మన తెలుగు సినిమాలలో ఎందుకు లేదు అలాంటి మెటాఫోర్స్? there are తెలుగు there are మూవీలో many. మనం Not in the top of my mind గానీ there are many in the all of the movies. మనము కొన్ని హిడెన్ థింగ్స్ చాలా ఉంటాయి. ఐ థింక్ అంటే నాకు సడన్ గుర్తొస్తలేదు, బట్ నేను చెప్పిన సో బ్రో మనం ఎట్లా అంటే ఇప్పుడు పక్కింటి పులకూర అన్నట్టు మన తెలుగు దగ్గర మనకి అంత అనిపిస్తుంది. ఇప్పుడు నార్త్ లో అక్కడ ఇక్కడ వాళ్ళకి చాలా అనిపిస్తుంది. మొన్న ఒక మూవీ వచ్చింది ఎవరిది మన చీలాసవ్ డైరెక్టర్ చిన్మయ్ వాళ్ళ హస్బెండ్ ఒక మూవీ తీసాడు. గల్ఫ్ నేను చూడలే మూవీ అది, బట్ ఒక ఇంటర్వ్యూలో సంథింగ్ ఏమో చెప్తారంటే టు సర్టెన్ పాయింట్ వరకు యాంగిల్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది తన ఐ సైడ్ కి. వన్స్ షీ టేక్స్ దట్ డిసిజన్స్ అండ్ ఆ స్టెప్ ఫార్వర్డ్ ముందు నుంచి కెమెరా మొత్తం పై యాంగిల్ నుంచి చూపిస్తుంటాం షార్ట్స్ అని, షోయింగ్ దట్ షీస్ క్యారెక్టర్ అదైంది గ్రాఫ్ అని. మూవీ ఎండ్ వరకు మేము అట్లా చూపించాం, కానీ ఇది అవసరం లేదు ఆడియన్స్ అని చెప్పి చెప్తాం. నాట్ ఓన్లీ దిస్, న్యూఆన్సెస్ ఇలాంటి చిన్న చిన్న there are few directors. If you take Sandeep Reddy Vanga, like if he's like మన మూవీ పేరు ఏం పేరు, మన the latest one, Animal. Yeah, in the Animal there is one scene I saw some, అంటే చూసినప్పుడు మీకు అనిపిస్తుంది oh what అని. అండ్ ఐ థింక్ యూ గైస్ ఆల్సో నో మేబీ దిస్. ఐమ్ జస్ట్ చెప్తున్నా ఏంటంటే మనోడు ఫారెన్ నుంచి వస్తాడు వాళ్ళ డాడీకి ఇలా షూటింగ్ జరిగినప్పుడు. ఈ కమ్ హియర్, దెన్ somebody will stop him. అట్లా ఆపినాక తర్వాత when he come inside the room, అంటే when he comes inside and watches his dad, వాళ్ళ డాడీ వాళ్ళ అబ్బాయి లైక్ ద సన్ బోత్ ఆర్ రణ్వీర్ కపూర్ మొత్తం ఇద్దరు దే డోంట్ బ్లింక్ చేయరు ఐని. దే వోంట్ బ్లింక్ ద ఐ ద హోల్ సీన్. ఒక 1.5 minute సంథింగ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ మొత్తంలో ఒక్కరు కూడా ఐ బ్లింక్ చేయరు. ఇట్లా దే వోంట్ బ్లింక్ ఐ, బికాస్ ఒక్కసారి బ్లింక్ అయింది అనుకో నీ ఎమోషన్ డైవర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ డోర్ దగ్గర స్టార్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టేరింగ్ మొత్తం ఇద్దరు స్టేరింగ్ లో ఉంటారు, నో బడి బ్లింక్స్ ఐ, సో దట్ ఆ సీన్ అక్కడ డైల్యూట్ ఇప్పుడు అవ్వచ్చు. నేను అనేది అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు ముందు మీరు ఇద్దరు చెప్పినవి అవి క్రియేటివ్ చాయిసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్త చరిత్రలో కానీ ఎవరైనా చంపేటప్పుడు దేవుణ్ణి చూపించి అక్కడ ఇప్పుడు దేవుడు బొమ్మ ఉంటది, ఓకే, దేవుడు బొమ్మ ముంగట్ని చంపడం, ఆర్ ఎల్స్ వంగవీటిలో చంపేసినప్పుడు ఇట్లా దేవుడు బొమ్మ కింద పడిపోతుంది, దుర్గమాత బొమ్మ ఇట్లా కింద పడిపోవడం. సో అంటే ఒక థింగ్ ని దాన్ని కనెక్ట్ చేసి సో ఇదర్ క్యారెక్టర్ కి కానీ ఆర్ ఎల్స్ కరెక్ట్ టైం గుర్తొస్తలేదు కానీ దెర్ ఇస్ సమ్ ఫ్యూ థింగ్స్ అంటే నేను ఇప్పుడు నా మూవీ గురించి మాట్లాడేటప్పుడు ఐ డిస్కస్ దిస్ పాయింట్స్ అని చెప్పేసి చెప్పేటప్పుడు అంటే స్టార్టింగ్ లో కూడా ఉంటుంది క్యారెక్టర్ తోటి, బట్ ఎండింగ్ ద హ్యాపెన్స్ అని లైక్ ఒక క్యారెక్టరైజేషన్ గ్రాఫ్ కానీ ఇప్పుడు కొన్ని మెటావర్స్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మన మూవీ పేరు ఏం పేరు నానిది మన అంటే సుందరానికి, దాంట్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ, ఆల్వేస్ టాక్ అబౌట్ ఇట్. నేను మూవీ పేరు జరిగిన తమిళ ఒక లుక్ ఇచ్చిన ఇట్లా. సో మూవీ ఏంటంటే స్టార్టింగ్ లో దాని ఇట్లా పియానో వదిలేస్తుంది, మన నాట్ పియానో సారీ ఇస్ ఇట్ ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నానమ్మ ప్లే చేసేది, బికాస్ ఆర్ చాయిస్ ఇస్ గాన్ రాంగ్ అని చెప్పేసి ఆపేసి మళ్ళీ అట్ ద ఎండ్ షీల్ ప్లేస్ అగైన్. దట్స్ ద ఓల్డ్ గ్రాఫ్. అంటే ఇప్పుడు అక్కడ ఎట్లా అది కూడా దట్స్ ద థింగ్ కదా మెటాఫోర్. ఇప్పుడు అది ఇట్స్ జస్ట్ అంటే కోఇన్సిడెంటల్లీ దీంట్లో కూడా నో అదర్ చాయిస్ లో కూడా వాళ్ళ కూతురు డాటర్ కూడా వన్స్ దే గాట్ సఫరింగ్, she don't want to play and sing the song at the end. వాళ్ళ టీచర్ సరిపోతులే అని క్లైమాక్స్ లో తనే మ్యూజిక్ రాసి నాకు తెలిసి ఆ మొక్క ఆమెకి అర్థమవుతాం, ఓన్లీ ఆ మొక్క పర్స్పెక్టివ్ వాళ్ళ నాన్న హీరో. దట్స్ ఈవెన్ ఆమెకు తెలిసి అనిపించింది కాదు. ఇఫ్ యు సీ ద హోల్ మూవీ బడ్జెట్ లో టీచర్ దగ్గరికి వెళ్తానని చెప్పేసి తను టీవీ చూసుకుంటూ షీ రైట్స్ దేర్ ఓన్ కార్డ్స్ అని అంటారు, సిచువేషన్ చూస్తూ మ్యూజిక్ రాస్తుంది, కొత్త డిజైన్ చేస్తుంది, పోయి కొడుతుంది. అది క్లైమాక్స్. మూవీ క్లైమాక్స్ 3 minutes లో చూపిస్తాడు, ఆమె మ్యూజిక్ కి విజువల్స్ అంతే. అది ఇంకా మిస్ మనం చూడాలి కానీ దట్స్ ట్రూ. If you compare the Ante Sundaraniki musical and this one, it's just same thing. కానీ వన్ థింగ్ నాకు మనోళ్ళు ముందు అనిపించింది ఏంటంటే దీంట్లో ఒక షార్ట్ ఉంటుంది బ్రో, నేను ప్లే చేస్తా. నాకు ఇది చూస్తున్నప్పుడల్లా నాకు చూసిన మొత్తం పీరియడ్ అంతా నాకు ఏదో మూవీ గుర్తొస్తుంది, కానీ
అసలు అది ఏ మూవీ అనేది ఐ నీకు కుడెంట్ గుర్తొచ్చిందా ఎప్పుడన్నా? నేను చూపిస్తా. మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు. 아마 나는 아직은 어린가 봐. 이씨, 나는 왜 자꾸만 아직은 어린가 봐. 그런가 봐. 엄마야, 나는 왜 자꾸만 슬퍼지지. 엄마야, 나는 왜 갑자기. I'm just saying, if you see this in the movie, the snake bites him, she saves from him. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్నేక్ మళ్ళీ లైక్ ఇట్లాంటి ఒక థింగ్ నుంచి మళ్ళీ కాపాడుతుంది, లైక్ బికాస్ ఆఫ్ దట్ స్నేక్ ఈజ్ అంటే అక్కడ స్నేక్ ముందు చూపించడానికి హీ షోన్ దట్ స్నేక్ బైట్ చేసింది, సడన్ గా తీసుకోవద్దు కదా. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తను బ్యాక్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ స్నేక్ చూపించినాం అనుకో, వీ థింక్ దట్ వై స్నేక్ ఇప్పుడు వచ్చి అనిపిస్తుంది. సో ఇన్ ద బిఫోర్ సీన్ హీ ఆల్రెడీ పుట్ ద స్నేక్ అండ్ బైట్స్ హిమ్, then afterwards he uses snake again to the scene. యా Mm. అర్థం కాలేదు. మీకు సినిమా అర్థం కాదు. చూస్తా 싶지. 불빛 붉은 언덕에 끄고 따라왔다가 외로운 작은 마음으로 하늘을 보는 흰 구름만 흘러가고 아마 나는 아직은 పిల్లప్ ద మ్యూజిక్ 어린가 봐. అర్థం కావట్లేదు. 그런가 봐. 엄마야, 나는 왜 자꾸만 기다리지. 엄마야, 나는 왜 갑자기 보고 싶지. 불빛 붉은 언덕에 끄고 따라왔다가 잠든 외로운 젖은 마음으로 하늘을 보면 흰 구름만 흘러가고 어지럽네 아마 나는 아직은 어린가 봐. 그런가 봐. 엄마야, 나는 왜 자꾸만 기다리지. 엄마야, 나는 왜 갑자기 보고 싶지.
ఇంకెక్కువ స్పాయిలర్ అవుతుంది. సో ఈ సీన్ Hmm. నేను చూసిన ఇంతకుముందు అంటే ఈ సీన్ ఐ థింక్ ఇట్స్ అ మాస్టర్ పీస్ సీన్. దీనికి వెనుక చాలా స్టోరీ, చాలా క్రియేటివిటీ, చాలా ఎడిటింగ్, చాలా లైక్ ఎవ్రీథింగ్ గోస్ ఇంటూ. వాళ్ళ డైలాగ్ రైటింగ్ నుంచి వాడు ఎప్పుడు కలవదు లైఫ్ లో, Hmm. కానీ వీని బాధలు అరుస్తాడు వాని మీదకి, వాడు వాని బాధలు వాళ్ళు అరుస్తాడు. బాగా అరుస్తారు. యా యా దే యా జస్ట్ హ్యాపెన్ టు బి ఫేసింగ్ సేమ్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్. లైక్ అవి రెండు బ్యాక్ అండ్ ఫోర్త్ డైలాగ్ లాగా అయిపోతాయి. Hmm. అండ్ అండ్ ఇట్ ఆల్సో బ్యాక్ అంటే లాస్ట్ డైలాగ్ ఇట్ వెన్ హి సేస్ ఇట్ ఆల్సో కనెక్ట్స్ టు ద వైఫ్. యా అందుకే వైఫ్ కూడా బిఫోర్ కనెక్ట్ అవుతుంది. హిట్స్ షీ స్టాప్స్. అండ్ సో ఆ ఎడిటింగ్, ఆ కెమెరా మూమెంట్, అది ఇది నాకు గుర్తొచ్చలేదు బ్రో. ఇలాంటి మూవీలో మనకి మ్యూజిక్ ఎంత విన్నా డైలాగ్ ఓవర్ కనిపిస్తలేదు. మూవీలో మ్యూజిక్ అంత ఆ సీన్ లో ఇట్ జస్ట్ డామినేట్స్ ద హోల్ సీన్. ముగ్గురు కొట్టుకోవడం, మధ్యలో ఇట్లా క్యాజువల్ కొంచెం ఫనీ అవ్వడం, ఇవ్వడం, అది ఇది చాలా లెంతీగా అది ఉండడం మనకు బోర్ కొడుతుంది మధ్యలో ఒక సెకండ్ మళ్ళీ హుక్ అవుతాం. అది ఇది ఎక్కడ నువ్వు చూసిన నేను ఇట్లా మన వాళ్ళు ఎక్కడ ఏదో ఇండియన్ మూవీలో ఇట్లే ఒక గన్ కోసం కొట్టుకుంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటుంది. రేస్ మూవీ గుర్తొస్తుంది నాకు. మీకు గుర్తుందా? ఒకటేమో స్వామి రారాలో ఉంటది ఒక సీన్. ఏది? స్వామి స్వామి రారాలో రారా అదే నిఖిల్ స్వామినాథన్ నిఖిల్ తెలుసు, స్వామినాథన్ తెలుసు. నిఖిల్ అందులో లాస్ట్ కి ఆ వినాయకుడు విగ్రహం గురించి చేసినప్పుడు అందరు ఒక ప్లేస్ లోకి వెళ్తారు కదా, ఒక ఓ యా 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 spot లో ఉంటారు. మోరర్లెస్ ఇలాంటి స్టైల్ ఇలాంటి స్టైల్ నాకెందుకు చూస్తున్నప్పుడు నాకు వస్తుంది ఏంటంటే మన ఐ థింక్ దేర్ ఆర్ మెనీ కమల్ హాసన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక మూవీ ఉంటుంది చూడండి బ్రో. కమల్ హాసన్ మొత్తం చిల్డ్ ఉంటుంది అందులో. కమల్ హాసన్ బ్రహ్మచారి ఒక మూవీ ఉంది సూపర్ చిల్ గా. ఏం సినిమా? అది బ్రహ్మచారి. అదే పంచతంత్రం. బ్రహ్మచారి ఆ విజువల్, కమల్ హాసన్ బ్రహ్మచారి విజువల్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ అందులో అవుతుంది. ఇట్లే ఉంటుంది సినిమాలో ఒకవేళ ఫైట్ ఉంటే. ద సిచువేషన్ ఇస్ వెరీ సీరియస్ బట్ ద మ్యూజిక్ అండ్ కొన్ని థింగ్స్ వల్ల ఇట్ బికమ్ బిట్ ఫనీ కదా. ఇప్పుడు అదే ఒక మనిషిని చంపడం అనేది సీరియస్ థింగ్ అది. బికాస్ ఆఫ్ ద మ్యూజిక్ అండ్ ద సిచువేషన్ హ్యాపెనింగ్ దేర్ వి బికమ్ బిట్ ఫనీ. మనం ఉరడం, ద వే దే రియాక్ట్ టు ద థింగ్స్ అని ఫనీ అవుతుంది. దట్స్ వై ఇట్ కాల్ డార్క్ ఫన్ అంటే డార్క్ కామెడీ. బట్ స్టిల్ the amount of effort ఈ సీన్ వెనుక I can imagine like yeah, we can see it's like that's the music choice గాని the visuals గాని అది proper design angle ఉండాలి మళ్ళా. yeah. So and the one more thing is not like ఒక అంత ఒక సీన్ ఒక వన్ టేక్ అనిపిస్తుంది. వన్ టేక్ కాదు అది. yeah obviously because there is different camera angles అవన్నిటిలో they should take like cuts. కట్ చేసినా కూడా మళ్ళీ ఆ థింగ్ ఉండాలి దాంట్లో. మ్యాజిక్ ఒకటే సీన్ అయి ఉండొచ్చు, నీకెలా తెలుసు? అయి ఉండొచ్చు మేబీ. ఏది ఇంతకు ముందు సీనా డిఫరెంట్ టేక్స్ మల్టిపుల్. వాళ్ళు అక్కడ గన్ కోసం కొట్టుకునేది చాలా నాచురల్ గా ఉంది. అంటే ఇప్పుడు మనం అట్లా నార్మల్ గా ఇంట్లో టాయ్ కోసం కొట్టుకున్నా, దేనికోసం కొట్టుకున్నా, రిమోట్ కోసం కొట్టుకున్నా అట్లాగే ఉంటది. అది అటు ఇటు వెళ్ళిపోవడము, ఎవరికి దొరుకుతుందో తెలియకపోవడము. అంటే ఒక పెయిన్ లో ఉన్నోళ్ళు పడితే మళ్ళీ పెద్ద దీని స్టోరీ. అరే వీళ్ళు చంపడానికి రావడం కారణం వీళ్ళ అమ్మని చంపిండు, వీళ్ళ పాతకాలం ఇంట్లో వాళ్ళు ఏమో ఇష్టం, వాళ్ళ కూతురునేమో అన్నాడు. చూడాలి. నేను ట్రైలర్ చూసి అనుకున్నా వీడు నాకు చెప్పకుండా చూసాడు. గన్ షాట్ ఉందా వాడు ఇట్లా పట్టుకున్నాడా? దట్స్ ద ఫస్ట్ టైం దే బోత్ సీ ఈచ్ అదర్. దే బోత్ మేక్ ఐ కాంటాక్ట్. బిఫోర్ దట్ దే విల్ బి లైక్ ఇన్ ద సేమ్ స్క్రీన్ ప్రెజెన్స్ లో ఒకటి స్క్రీన్ ఇద్దరు కనిపిస్తారు. బట్ దే వోంట్ సీ ఈచ్ అదర్. రిజిస్టర్ ఇస్ ఫేస్ ఇద్దరిది కళ్ళ కనబెట్టి చూసుకునేంతారు. తెలియదు వాడికి వీడు. సో బట్ అండ్ నాట్ ఓన్లీ దట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ యాజ్ వెల్. లైక్ అట్లా ద వే అంటే ఇంకా క్లెవర్ అంటే ఇంకా పెద్ద అంటే బిఫోర్ అంటే ఇంకా ఎక్కువ క్వాలిఫై ఉన్న తెలుసుకోవడానికి
he choose different nice idea. దట్ ఈస్ రియలీ స్మార్ట్. It's ఐ really వాజ్ yes. ఎక్స్పెక్టింగ్ అంటే నాకు అప్రోచ్ ఎట్లా ఉందంటే నాకు అర్థం కాదు ఏమనుకోండి నేను అందరు కలిసి నేను చేసుకోవచ్చు అనుకున్నాను. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ హీ విల్ డూయింగ్ నేను సంథింగ్. నేను ఇనిషియల్ గా ఇప్పుడు మనం ఎట్లా చూస్తాం కొంచెం ఆప్టిమిజం తోటి చూడాలి కదా, హీరో గాడు కదా ఇది అని చెప్పేసి. ఓకే ఇప్పుడు వీడు కాంపిటేటివ్ గా మూవీ పెట్టి సమ్ భరత్ అని నేను కైండ్ ఆఫ్ పుల్ ఆఫ్ చేస్తాడు, అదైతుంది ఇదైతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. నాకు మధ్యలో గుర్తొచ్చింది ఏంటంటే అరే నువ్వు చూస్తుంది కొరియన్ సినిమా, వాడు ఓల్డ్ బాయ్ తీసిండు, నువ్వు అసలు వాట్ యూ ఎక్స్పెక్టింగ్ అని సెట్ చేస్తాడు, మళ్ళీ ట్రాక్ లకి తీసుకొస్తాడు. అంటే కాదు, స్టైల్ ఓల్డ్ బాయ్ అప్పుడప్పుడు సాత్ అంటాడు పీక్ లో ఉన్నప్పుడు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది అని. డెస్పరేట్నెస్ అది ఇంకా అది తప్పదు. అప్పుడే బాగా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి నీకు. నువ్వు ఎంత దాన్ని కావాలని కోరుకుంటున్నావో అప్పుడు డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి నీకు. నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఐ విల్ అప్లై దిస్ ఇన్ ఎగ్జామ్స్ కూడా. ఎగ్జామ్ బీటెక్ ఎగ్జామ్ ఉన్నప్పుడు నాకు ఎట్లా అంటే ఐ విల్ గో టు ఎగ్జామ్ అంటే చదువుకునేవచ్చు కొంచెం, బట్ ఐ నాట్ ఫుల్ ప్రిపేర్ ఆబ్వియస్లీ. మన వన్ నైట్ బ్యాటింగ్ లైఫ్ ఉంటుంది సార్ అంటారు. జస్ట్ వన్ డే బిఫోర్ మొత్తం చదవాలి, సిలబస్ కవర్ చేయాలి కదా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవడము, లేకుంటే అదే క్వశ్చన్ ఇచ్చిన ఒకటే ఆన్సర్ రాద్దాం ఫిక్స్ అయిపోవడము. సెకండ్ సెమ్ లా థర్డ్ సెమ్ నుంచి అనవలేసు. సో అంటే ఏంటంటే 5 క్వశ్చన్స్ చదువుకోవాలి, అడే క్వశ్చన్ మన ఆన్సర్ వేస్తే రాసి రావాలి అని ఫిక్స్ అయిపోయి క్వశ్చన్ నెంబర్ ఆన్సర్ ఒకటే రా. గో దేర్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఒక 1 hour నాకు టైం 3 hours ఉంటుంది ఎగ్జామ్. ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎగ్జామ్ ఇన్ 2 hours. ఫస్ట్ 1 hour నాకు బ్రెయిన్ పనిచేయదు. నాకు వచ్చిన క్వశ్చన్ రాస్తా, అది హాఫ్ అన్ అవర్ లో 20 minutes అయిపోతుంది. కూర్చుంటే ఇక అందరినీ చూస్తుంటా, రాస్తూ ఉంటారు, ఏదో రాస్తుంటారు. నా బ్రెయిన్ పనిచేయదు అప్పుడు. ఇక అందరు రాస్తుండ్రా, నాకు వేసుడు ఆడవాడు రాస్తుంటాడు, రాస్తుండ్రా అసలు నాకు దాంతో ఒకటేసారి మైండ్ నాది ఎక్కడో తప్పుకొని నాకు స్టిల్ రిమెంబర్. నాకు ఎప్పుడో క్లాస్ లో ముఖ్యటంగా సార్ చెప్పి గుర్తొచ్చింది నాకు తెలుసా. అంటే నేను ఇన్లే కానీ ఇన్నా, నా చెవి నిన్నది. ఐ రోట్ దట్ ఇన్ ఎగ్జామ్. సో అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే పీక్ టైమ్ లో వెన్ ఇట్స్ లైక్ యువర్ లైక్ క్రిటికల్ అండ్ పీక్ టైమ్ యువర్ బ్రెయిన్ వర్క్స్ లైక్. సో ADHD ఉంది, ADHD ఉన్న వాళ్ళకి 8:45 కి వర్క్ స్టార్ట్ అయిందంటే 8:44 వరకు మనం ఇట్లా ఉంటాం. 8:45 కి ఇట్లా సూపర్ క్విక్ సూపర్ ఎఫిషియెంట్ ఎలాన్ మస్క్ కూడా పనిచేయడం మన ముందు. సో 10 minutes లో తినడం తాగడం అన్ని అయిపోతాయి, అలా అన్నీ అయిపోతాయి. 5 minutes లో ఎవ్రీథింగ్ హ్యాపెన్. అదే మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు అదే సేమ్ యాక్టివిటీ 3 hours అవుతుంది. 3 hours. ఈ రోజు పొద్దున అంటే అదే అంటుంది, ఇప్పుడు నీకున్న టైం ని బట్టి నీకు ఎమర్జెన్సీ ఎంత ఎమర్జెన్సీ, ఇప్పుడు అది నీకు నిజంగా కావాలా అలాంటి దాన్ని ఈ రోజు బట్టి పొద్దున 6:35 కి బస్సు. నేను 6:28 6:29 కి అట్లా లేచి 3 minutes లో కిందికి పోయినా. బ్రష్ నోట్లో పట్టుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఎట్ వన్ టైం. బ్రష్ నోట్లో పెట్టుకుని డ్రెస్ వేసుకుంటాం, పోయి బ్రష్ మోహంగా కట్టుకుని వచ్చేస్తాం, అంతే అయిపోయింది అక్కడ. మళ్ళీ అంతకు ముందు ప్లెజెంట్ గా ఉండే, ఆ నెక్స్ట్ 3 minutes లో మొత్తం డైరెక్ట్ షిఫ్ట్. నాకు తెలిసి మనకి సబ్ కాన్షియస్ తెలుసుకోవచ్చు దీనికి ఇంత టైం సరిపోతుంది. అప్పుడప్పుడు కానీ- challenge కూడా వేసుకుంటా తెలుసా? అదేను, అప్పుడప్పుడు 3 minutes ఉంది కదా, happy, అప్పుడప్పుడు 2 minutes లో వేద్దాం. అప్పుడు ఎక్కువ మిస్టేక్ నాకేమిస్తుంది ఎగ్జాంపుల్ నీకు 4 o'clock వర్క్ ఉంది అనుకో, ఈవినింగ్ 4 o'clock వర్క్ వలిగిపోతుంది, చీలకెళ్ళి వలిగిపోతుంది. కమ్స్ అట్ రిస్క్. ఇప్పుడు ఎఫిషియన్సీ కమ్స్ అట్ రిస్క్. ఒకసారి ఏమైందంటే ఎగ్జాంపుల్ 4 o'clock వర్క్ ఉంది, నువ్వు బయటకు వెళ్ళినావు, ట్రాఫిక్ స్ట్రక్ అయినా ఏమైంది, నువ్వు జల్దీ వచ్చి ఒక 10 minutes రెడీ అవుతావు ఒకసారి. ఇన్ డెస్పరేట్ థింగ్ అంటే నువ్వు అయితే నీకు తెలియదు, యూ డోంట్ నో దట్ యూ విల్ డూ ఇన్ 10 minutes, కానీ అవుతావు. దెన్ యూ రియలైజ్ దట్ అంటే 10 minutes అవుతా, సో దట్ నేను 4 o'clock లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చు వర్క్ అన్నమాట. దట్ ఓపెన్స్ అ న్యూ ఏంటంటే బ్రో, నీకు ఒక న్యూ ఐడియా వస్తుంది, ఓకే ఇట్లా కూడా చేయొచ్చు. ఎక్స్పెరిమెంట్ చేస్తే మనకి ర్యాండమ్ ఆలోచన సిచ్యువేషన్ లో అది అర్థమయ్యి అవుతుంది. అప్పుడప్పుడు 2-3 రాకెట్ వెళ్తాయి, దాని తర్వాత ఒకటి సెట్ అవుతుంది అనుకోని, ఓకే ఇది అయిపోయింది కదా, దీనికి ఇంత సరిపోతుంది. ఎందుకంటే Next నుంచి- అప్పుడు ఏమైందంటే అప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 minutes రెడీ అవ్వచ్చు, అంటే ఇఫ్ యూ వాంట్ గో వాష్రూమ్ అది అన్నప్పుడు అప్పుడు 10 నిమిషాలు అయిపోదు పని, అప్పుడు 10 నిమిషాలు అయిపోదు, అప్పుడు నీకు భ్రమ పడుతుంది. యూ షుడ్ టేక్ దట్ రిస్క్. కాదు సచిన్, నేను చెప్తానండి అది ఎప్పుడైతుందో తెలుసా. ఇప్పుడు నేను చెప్తా 5కి అసలు కరెక్ట్ గా వెళ్ళిపోవాలి, నువ్వు స్టార్ట్ అవ్వాలి. కానీ నువ్వు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో థింగ్స్ అయ్యి బట్ స్టిల్ అంత రెడీ అయ్యి వెళ్ళిపోయావు చూడు, అప్పుడు నీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే మనం చేయగలుగుతాం దీన్ని, 10 minutes ఉన్నా 5 minutes ఉన్నా మనం ఆన్ టైంలో చేయగలుగుతామని మైండ్ ఒక ప్రాసెసింగ్ చేస్తుంది చూడు. అది
అప్పుడు అయింది. ఏదో అన్‌ఎక్స్‌పెక్టెడ్ గాను ఏదో అనుకోకుండా అయిపోయింది. బట్ తర్వాత ఒకసారి మనం లాస్ట్ టైమ్ చేసాం కదా! నీకు టైం ఉంది. నీకింకా చాలా టైం ఉంది. బట్ నీకేం గుర్తొస్తది తెలుసా సినిమా ఫస్ట్? చూద్దాం ఏ సినిమా చూద్దాం లాస్ట్ టైము 10 మినిట్స్‌లో నేను రెడీ అయ్యి ఎళ్ళిపోయా. అట్లా అవ్వలేనా ఈసారి గూడా అవుతా అన్న రోజు ఆ రోజు ఫెయిల్ 8 అయితది. మినిట్స్ 8 మినిట్స్‌లో చేస్తా అంటే అప్పుడు లేట్ అవుతుంది. అప్పుడు టైం అయితది అంతే. అదేంటంటే అంటారు కదా మన దగ్గర, నీకు నెత్తికెక్కిందిరా, నీకు అహం నెత్తికెక్కింది, హంబుల్గా ఉండాలి. 10 మినిట్స్ 10 హంబుగా మినిట్స్ ఉండాలి. ఉండాలి. అలాంటి ఇప్పుడు సీన్‌లు ఆడియన్స్ అయినప్పుడు అనేది ఓకే. హడావుడిగా కూడా చేయగలుగుతాం. బట్ టైం ఉన్నప్పుడు నిదానంగా రెడీ అవ్వాలి. టైం కని మనకి ఏమంటారు అదే ముఖ్యమంత్రి కాదు మనకి మన ఒక సామెత ఉంటది గదా! అదే నువ్వన్నది అన్నదే వెంటనే నెత్తికెక్కించుకోవద్దు దాన్ని కొంచెం హ్మ్. హ్మ్. మైండ్‌లో ఇప్పుడు మనం ఉంచుకోవాలంటే కమింగ్ మనం బ్యాక్ టు చేయగలుగుతామని. మూవీస్‌లో అప్పుడప్పుడు మనకి బాగా లైఫ్‌లో స్ట్రెస్ అది వచ్చినప్పుడు హ్మ్. అంటే మనం ఓకే బాగా మందు అవుతున్నాం అనుకోని, అరే మందు తాగొద్దు అని చెప్పేసి స్ట్రెస్ తగ్గించుకోవడము, చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎక్కువ తినడం తగ్గించుకోవడము, మేడ్ బి లైక్ సిగరెట్ సంథింగ్ ఏదైనా కానీ మొత్తాన్ని పని చేస్తాం మనం. విల్ గో టూ ఫార్ ఆర్ టూ ఇన్ టు ఇట్. యాహ్! మనం మధ్యంతరంలో ఉండలేక మధ్యంతరంగా ఉండడం రాదు. స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఇంకా. స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో అప్పుడు ఒక హ్మ్. బీర్ తాగుతున్నాం, ఒక హ్మ్. పఫ్ సిగరెట్ కొడుతున్నాం, కొంచెం హ్మ్. ఐస్ క్రీమ్ తినడం, ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఓకే డోపమిన్ రిలాక్స్, యాహ్! మనం ఎంజాయ్ చేయగలుగుతాం. హ్మ్. సో నాకు ఇది చాలా సార్లు ఫీల్ అయింది. లైక్ ఓకే హ్మ్. చాలా రిలాక్స్ అవుతాం, మనం సొల్యూషన్ ఓరియంటెడ్ వెళ్తాం అప్పుడు. హ్మ్. సో దాన్ని దీంట్లో వాడు బ్యూటిఫుల్ గా డిపిక్ట్ చేసిండు డైరెక్టర్. ఏంటంటే వాట్ యూ మీన్? హోల్ మూవీలో ఆ! హీరో గాడ్ ఈజ్ అన్ అడిక్ట్, లైక్ మందు దాని దీనికి అడిక్ట్ అయి ఉంటాడు, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. అవునవును. హి స్టాప్స్ దట్. వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ మనం వైఫ్ ఎప్పుడు చూపియరు జాబ్ గాని దే చేపిస్తుంది డోంట్ షో ఇన్ ద మూవీ. బట్ హిస్ వైఫ్ సేస్ సమ్‌వేర్ దట్ డోంట్ గో బ్యాక్ అని ఒకసారి వాడు బార్‌కెళ్ళి కూడా ఆపిల్ జ్యూస్ తాగుతాడు. సో హ్మ్. ఇది ఫస్ట్ షాట్ అన్న కొడతాడు. హ్మ్. కొట్టినాక వాడు అన్నయ్యకి రియలైజేషన్ ఎట్లుంటదంటే, సినిమా మొత్తం అరే నేను ఎంత పిచ్చోని చేసిన రియలైజేషన్కి వస్తాడు. ఒక్క బీర్ కొడుతు ఒక మందు షాట్ వేసి వాని తప్పులో వానికి కనిపిస్తుంది. అవునా కరెక్ట్. ఒక డెకేడ్ తర్వాత మందు తాగిన. Yes, yes. అప్పుడే నీకు డాన్స్ సీనా? suffering from the toothache from the start of the movie. Alcohol వేస్తే 나 이거 진짜 하고 싶지 않은데 ఇక్కడ 뭘 안 하면 앞에 두 사람 죽음을 헛되게 하는 거잖아. 그거 개죽음이잖아. 아니야. 걔는 고먹으면 안 돼. అంతే. అక్కడ వచ్చి మీకు మొత్తం సీన్స్ మళ్ళా ఇప్పుడు నేను ఒకటి సో ఎక్స్‌ప్లెయిన్ వాడు చేయనా? ఒక మందేస్తే వానికి మూవీ మొత్తం తిరుగుతుంది. మనం ఏం చేసిన ఇంతవరకు, అసలు ఎందుకు చేసినా, ఇట్లా చేయకపోతే ఇప్పుడు వాడు అక్కడికి వచ్చిన మనం చంపేద్దామని బేసిక్గా. వాడు చంపలేకపోతారు మంద అయినందుకు. అరే నేను ఆల్రెడీ ఇవన్నీ తప్పని చేసిన, ఇప్పుడు నిన్ను చేయకపోతే ఈ తప్పనికి మీనింగ్ ఏం లేదని చెప్పేసి బాధపడుతుంటాడు కూర్చున్నాడు. సో ఇప్పుడు చెప్పనా నేను that's సచ్ why clarity దానికి? కొంచెం అంటే సచ్ సింపుల్‌గా ఒక స్వీట్, ఒక స్మోక్, ఒక డ్రింక్ గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు నేను చెప్తా దాన్ని క్లియర్‌గా. ఇప్పుడు నీకొక హ్యాబిట్ ఉంది. ఓకే. ఇఫ్ యూ అది గుడ్డా, బ్యాడా ఏంటనేది పక్కన పెట్టేస్తే అది గుడ్ థింగా, బ్యాడ్ థింగా, ఈవెన్ కాఫీ కూడా రోజు తాగేవాళ్ళు. నీకు అది సమ్‌వేర్ ఎక్కడో నిన్ను ఫినాన్షియల్‌గా గానీ, హెల్త్ వైస్‌గా గానీ ఎక్కడో నిన్ను అప్‌సెట్ చేస్తుంది. నువ్వు చేసే థింగ్. అది గుడ్ థింగ్ గానీ, బ్యాడ్ థింగ్ గానీ. దాన్ని నువ్వు స్టాప్ ఓకే. చేసావు కొన్ని రోజులు. ఓకే నేను ఇది చెయ్యొద్దు. ఇది నన్ను డిస్టర్బ్ చేస్తుంది నా లైఫ్‌లో దీనివల్ల అని. ఏదది కంటిన్యూస్‌గా చేస్తున్నావు. దాన్నెక్కడో నీ లైఫ్‌లో డిస్టర్బెన్స్ ఉంది. దీన్ని కొంచెం పక్కన పెట్టి చూద్దాము
అని నువ్వు దాన్ని పక్కన పెట్టావు ఒక హ్యాబిట్ని. బట్ నీ నీ ఆ పక్కన పెట్టాక లైఫ్ కొంచెం డిఫరెంట్గా అయింది. బట్ వన్స్ దాన్ని ఓకే ఫైన్ ఇది ఇట్లా అవుతుంది కదా, మళ్ళీ ఒకసారి దాన్ని ట్రై చేస్తే టచ్ చేస్తే ఎట్లా ఉంటది అంటే అది నీకు చాలా ఇష్టం, చాలా ఎంత అంటే చాలా ఇష్టం అది. కానీ చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, ఇది పక్కన పెడితే కొంతవరకు నాకేమన్నా డిఫరెంట్గా అనిపిస్తుందేమో నువ్వు పక్కన పెట్టిన థింగ్ని మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేస్తే అది రియల్లీ తను చెప్పినట్టే చాలా రిలీఫ్. ఇప్పుడు చాలా మందికి మూవీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, సాతే హిస్ చాలా ఎంత అంటే ఇంకా అసలు మూవీసే ప్రపంచం లాగా చూసే మనిషి అసలు ఆపేశాడు కొన్ని రోజులు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరే బాగా చూసేవాళ్ళు ఆపేశారు, అసలు మూవీస్ కాదు ఇవన్నీ కాదు వేరేదేదో చేద్దామని. బట్ అక్కడ కూడా ఏం వర్కౌట్ అవ్వట్లా. కానీ సరే ఏం వర్కౌట్ అవ్వట్లేదు కదా, ఒక్కసారి ఒక మూవీ చూద్దాం అన్నప్పుడు నీకు వచ్చే ఐడియాస్ ఉంటాయి చూడు లైఫ్లో, డిఫరెంట్గా ఉంటాయి. సాత్ ఐ థింక్ హీ కెన్ ఫీల్ దట్. ఏమంటావు? నువ్వు డ్రింక్ స్మోక్ అని చెప్పావు, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ అయి ఉండొచ్చు, గుడ్ హ్యాబిట్ అయి ఉండొచ్చు. లైఫ్ కొంచెం సీరియస్ తీసుకోవాలి. ఐ థింక్ వి షుడ్ గో ఆన్ సమ్ ఫైనాన్షియల్ ప్లాన్స్ సంథింగ్ ఎల్స్ కానీ ఒక్కసారి మూవీ చూసినాక నాకు వచ్చే డోపమిన్ కి వచ్చే డోపమిన్ ఉంటుంది చూడు, చాలా ఐడియాస్ వస్తాయి లైఫ్ లో కూడా, చాలా ఐడియాస్ వస్తాయి లైఫ్ లో, ఏం చేయాలనే ఐడియాస్ కూడా చాలా వస్తాయి. ఎక్స్టెసీ అంతే. అంటే ఒక్కసారి అంత ఒక డే మొత్తం నేను సేమ్ ఏంటంటే ద సేమ్ టైం వాట్ సిజన్ గుర్తుందా, ద వన్ డే ఐ స్టాప్ వాంట్ వాచ్ ఎవ్రీథింగ్. అంటే ఒక రోజు అసలు నేను మూవీస్ చూడొద్దు, సిరీస్ చూడొద్దు, ఏదో ఆపేసిన వన్ డే. దట్ వాజ్ మై వన్ ఆఫ్ ద, అంటే ఒకరోజు అంటే ఈ రోజు కూడా చూడవచ్చు నేను, మేబీ ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్, బట్ ఇన్ ద మైండ్ నాకు అట్లా ఆపేసిన తెలియదు కదా. బట్ దట్ డే ఐ నో దట్ ఐ స్టాప్డ్ ఇట్. ఆ రోజు ఇస్ ద డిప్రెషన్ డే నాకు. అది ఐ స్ట్రగుల్డ్. బయటకు వాక్ వెళ్ళినా, అటు వెళ్ళినా, ఇటు వెళ్ళినా. ద సేమ్ డే వాట్ ఈస్ రిలీజ్, మన 90s కిడ్స్ చూసినాం, 90s మన అది రిలీజ్ అయింది. ఆ రోజు నైట్ దాకా అసలు అదొక అడిక్షన్ చూసిన, కొంతమందికి ఇట్లా డ్రగ్స్ కోసం ఇట్లా కొట్టుకుంటారు, నేను అట్లా మూవీ కోసం కొట్టుకున్నాడు అనిపించింది నాకు. నైట్ రాగానే పెట్టుకొని చూసిన ఒక్కడిని. మళ్ళీ తర్వాత ఐ జస్ట్ ప్లేడ్ ఇట్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఐ వాస్ లైక్ రియలైజ్డ్, అరే ఈ చూసుడు కాదు. నో ద చాయిస్ మూవీలో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి ఇట్లా సిగరెట్స్ మందట్లు ఉంటుందో, దే కెన్ ఓన్లీ డూ వన్ థింగ్, లైక్ అంటే దే కెన్ డూ మెనీ అదర్ థింగ్స్ కావచ్చు. ఈ కెన్ ఈ వర్క్ అదర్ స్టోర్స్, ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్క్. అంటే మంచి వర్క్ చేయలేడు, మంచి వర్క్ చేసిన అక్కడ కూడా. బట్ ఒక లోపల లైఫ్ లోపల ఒక చిన్న ఒక రిగ్రెట్ ఉంటుంది, ఎందుకు చేస్తున్నా అని, ఎందుకు చేయట్లే అని. సో ఆ రిగ్రెట్ రాకుండా వానికి ఏంటంటే ఈజ్ ఓన్లీ పేపర్, ఈ ఓన్లీ నోస్ అబౌట్ పేపర్, సో ఈ వాంట్ వర్క్ ఆన్ ఇట్ అంతే. సో అంతే, అది దట్స్ ద నో అదర్ చాయిస్ మూవీ. ఎవ్రీవన్ హ్యాస్ లైఫ్ లో ఉంటుంది అదొకటి. ఈ మేబీ అది మనం ఫుల్ఫిల్ గా చేయం కావచ్చు, బట్ అట్లీస్ట్ వీఆర్ ట్రయింగ్, దెన్ వీఆర్ హ్యాపీ అంతే నాకు అనిపిస్తుంది. గోచా. సో నిశ్చిత మీరు చెప్తారు. ఇందాక మీరిద్దరు ఇప్పుడు నువ్వు సుధాజీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫెనామినా ఉంది కదా, ప్రాబబ్లీ అదే నో అదర్ చాయిస్ ఏమో అని చెప్దాం అనుకుంటున్నా. ఇంతకు ముందు No other choice. You have to No watch other movies. choice. You You have don't to do watch that. movies. no other choice, you have to take a beer. No other choice, you One have to watch a sip. movie. No other choice, you have to take a cigarette. బ్రెయిన్ ఇంకా పని చేయట్లేదు, ఇప్పుడు నాకు నచ్చిన పని ఒకటి చేయాలి అని అన్నప్పుడు ఇంకా అది నో అదర్ చాయిస్. ఇప్పుడు ఆయన పేరు పార్క్ ఒక సినిమా తీసిండు, Hmm. ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే ఇంకోటి కూడా తీసిండు అనుకుంటా, అది కూడా అట్లే పోయింది. ఇట్లా కాదని చెప్పేసి అజ్ఞాతంలోకి వెళ్ళి మూవీ క్రిటిక్ అయ్యిండు. మూవీ చూస్తాడు, మూవీ క్రిటిక్ చేస్తాడు ఫర్ ప్రాపర్ సర్టన్ పీరియడ్, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంతో నాకు తెలియదు, ప్రాపర్ సర్టన్ పీరియడ్ మూవీ క్రిటిక్ అయ్యి మూవీస్ పైన క్రిటిక్ చేసుకుని ఫైనాన్స్ గల కొంచెం బతకాలి కదా అని చెప్పేసి Okay. చేసుకుంటూ ఏదో క్యాజువల్ బతుకుతూ ఒకరోజు ఒక మూవీ తీసి రిలీజ్ చేసిండు. Hmm. ఆ Cult మూవీ హ్యాస్ Old బికమ్ world. అప్పటి వరకు సౌత్ కొరియాలో చూసిన మూవీస్ అన్నిటికన్నా లైక్ ద హిటెస్ట్ మూవీ ఉంటుంది కదా, బ్లాక్ బాస్టర్ అని ఒక మూవీ ఉంటుంది. పోకిరి వచ్చింది, దాని పోకిరి తర్వాత ఇంకోటి బాహుబలి వచ్చింది, బాహుబలి తర్వాత మళ్ళీ ఇంకోటి దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది కదా. సో అట్లా అప్పటి వరకు ఒక స్టాండ్లో ఉన్నదాన్ని ఇది దాన్ని ఓవర్టేక్ చేసింది. ఆ మూవీ పేరు ఓల్డ్ బాయ్. ఓల్డ్ బాయ్ డైరెక్టర్ మనోడు ఆ సినిమా కూడా తీసాడు. 2 దొబ్బినాయి సినిమాలు దొబ్బినాక క్రిటిక్ లాగా మారి సినిమాలు చూసి యూట్యూబ్లో రివ్యూలు చెప్తాం కదా, అప్పుడు పేపర్ రాస్తాడు, ఎక్కడో ఒక దగ్గర రాస్తాడు, రాసి కట్ చేసి ఓల్డ్ బాయ్ తీసాడు. అందరు అయిపోయిందంటే ఓల్డ్ బాయ్ 3 parts యూజువల్గా, బిఫోర్ వెంజెన్స్ ఆఫ్టర్ వెంజెన్స్ సంథింగ్ కైండ్ ఆఫ్ దాట్. ఓల్డ్ బాయ్స్ మధ్యలో మనం చూసింది, వెంజెన్స్ పార్ట్ మనం చూసినాం.
లైక్ పాగలైంది ఆ సినిమా గురించి, క్లైమాక్స్ ట్విస్ట్ చూసి. సో నాకు లైక్ టీనేజ్ ప్యూబర్టీ ఏజ్లో అప్పుడప్పుడు అది ఆ ఏజ్లో చూసింది ఫర్ ద ఫస్ట్ టైం. ఆబ్వియస్లీ లాంగ్వేజ్ అర్థం కాలేదు, మాకు అంత పిచ్చి కూడా సినిమా చూస్తున్నాం కాబట్టి అంతేం ఎక్కలే సినిమా, ఎక్కకుండా చూద్దాంలే అనుకుంటే మనం సబ్టైటిల్ చదువుకుంటాం, అంత ఫోకస్ పెట్టలే అప్పుడు. అది కూడా మనకి స్టడీస్ లాగానే, ఏంది ఇది చూద్దామని చూసుకుంటే క్లైమాక్స్లో చెంప మీద చల్లని కొట్టినట్టు అనిపించింది. అరే నువ్వు సినిమా మంచి చూడలే అని చెప్పేసి ఆ ట్విస్ట్. అసలు అరే నువ్వు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ పెట్టి ఉంటావు ఆల్రెడీ, అంత ఎక్కువ డోప్ మీద వచ్చేది ఇప్పుడు క్లైమాక్స్ ట్విస్ట్. బేసిక్గా ట్విస్ట్ అంటే ఏంటిది, మీరు మూవీలు ఎంత మొత్తం ఎంత డీప్ డైవ్లో ఉంటే అది అంత గట్టి కొడుతుంది మనం చెంప మీద. ఇప్పుడు క్యాజువల్గా చూస్తున్నాం పోకరిగా చూస్తున్నాను, క్యాజువల్ డైలాగులు వేస్తున్నాను, ఏమేస్తున్నాను, సరే పవర్ అది ఇది. వాడు పోలీసులో వచ్చినాడు ఇప్పుడు మహేష్ బాబు, సరే ఓ అంతే ఉంటుంది. అరే మామ ఎట్లుంది అది అని కూడా అలా మొత్తం ప్రాపర్గా ఒదిగిన అనుకోండి, అరే ఏం మాట్లాడుతుంటారా వీడు పోలీసు అరే మధ్యలో అని చెప్పి మనకి ఆ డోపమిన్ కొనడానికి. సో ఓల్డ్ బాయ్ వాజ్ దాట్ మూవీ ఫర్. దాని తర్వాత మళ్ళీ భయ ఏం సినిమాలు చూడలే, గయా 15 ఏళ్ళుగా. మళ్ళా రీసెంట్గా నో అదర్ చాయిస్ చూద్దామని వెతుకుతున్నాను, ఇక్కడ దొరకలేదు అది ప్రాపర్, అది ఇక్కడ గ్యాప్లో చూస్తుంటే అరే ఆయన వేరే మూవీస్ కూడా ఉన్నాయి. ద హ్యాండ్స్ మేడ్ అని ఇంకో మూవీ ఉంది, కొంచెం ప్రాపర్ అడల్ట్ కొంచెం ఉంటుంది కానీ మూవీ సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు ఉంటాయి, ఒకటానికి వస్తుంటాయి. స్లో నరేషన్ ఉంటుంది. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ట్రాన్సిషన్ ఒకటి ఉంటుంది అందులో, ఆ ట్రాన్సిషన్ ప్లే చేస్తాను మీకు. లైక్ he said like 2 times watch the movie, but నేను అడల్ట్ మూవీ కాబట్టి నేను పెట్టలేకపోయాను ఎప్పుడు, లైక్ ఐ వాంట్ వాచ్ అలోన్. సో వాజ్ లైక్ ఎట్లా అంటే నా దృష్టిలో పార్క్ బాయ్ ట్రిలజీ ఉంది కదా, ఫస్ట్ ఇస్ ఓల్డ్ బాయ్, సెకండ్ ఇస్ హ్యాండ్ మేడన్, థర్డ్ ఇస్ నో అదర్ చాయిస్. వెంజెన్స్, ఆఫ్టర్ వెంజెన్స్, బిఫోర్ వెంజెన్స్, ఈ మూడు కాకుండా దిస్ ఇస్ ద ట్రిలజీ టు ఇంట్రడ్యూస్ పార్క్ టు అస్, లైక్ మనందరికి అరే భయ బ్రో ఇతను మనోడు ఇట్లా చేస్తాడు ఆగమాగం అని చెప్పేసి. ఈ సీన్ దీని ముందు కొంచెం అట్లుంటుంది. సో ఈ సీన్ ఇక్కడ కరెక్ట్గా పాజిషన్, అందుకే ఒక్క సెకండ్ బ్యాక్ వెళ్ళాను, కొంచెం మనం వీడియో బ్లాక్ అవుతుంది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్. ఇక్కడ ట్రాన్సిషన్ అర్థం కావాలంటే మూవీ చూస్తుండాలి, మనకి ట్రాన్సిషన్ అర్థమవుతుంది. మూవీ బ్లాక్ చేయాలి, అన్ని వ్యూస్ వచ్చి రిపోర్ట్ అయితే బ్లాక్ అవుతుంది. లేదు దీంట్లో అంటే సీన్ కొంచెం అడల్టరేటెడ్ ఉంటుంది సీన్, దీనికన్నా ఒక సెకండ్ ముందు అర్థం చేసుకో భయ్యా ఏం చెప్తున్నాడు. 나도 그렇게 단지 너한테 와서 설명해주지. ఇది మూవీ ఓపెనింగ్ షాట్. ఇక్కడ క్లాస్ సో ఈ మూవీ మన ఇప్పుడు ఇట్లా ట్రాన్సిషన్ ఎక్కడ ఉంది? అది మూవీ చూడాలి, మూవీ చూస్తే మీకు అది టూ ట్రాన్సిషన్, విజువల్ అండ్ స్టోరీ. సీన్ చూపించి ఒక చిన్న Narrative సీన్ transition. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా అంటే- ట్రాన్సిషన్ ఉందని మూవీ మొత్తం చూసి ఎలా చేస్తాడు సచిన ఒక చిన్న డైలాగ్ ట్రాన్సిషన్ want to show some transition, maybe it's spoiler. నువ్వు ఇప్పుడు ఇది ఏ రకంగా ఇప్పుడు నువ్వు ఇట్లా చూపించి ఒప్పుకుంటావు నువ్వు? అదే కదా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఒక్క నిమిషం. నేను చెప్పినాక మీరు ఈ మూవీ చూడండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఆ సీన్ కొంచెం ఇటు ప్లే చేసాను అనుకోండి, అది ప్రాపర్ అడల్ట్ సీన్ ఉంటుంది, అడల్ట్ సీన్ నుంచి కట్ అవుతుంది ఇటు, ఆమె అక్కడ నుంచి స్నీకే చూస్తుంటది, ఆమె స్నీకింగ్ పొజిషన్ అట్లా ఉంటుంది, కెమెరా అటు పోయి ఇటు వచ్చేసరికి మూవీ స్టార్టింగ్ బిగినింగ్ షార్ట్ ఏది ఉందో బయట అక్కడ అడల్ట్ సీన్ అది ఏం లేదు, వేరే సీన్ వచ్చింది అక్కడికి, ఇంకో క్యారెక్టర్ ఎంటర్ అయింది స్టోరీలోకి. అసలు స్పాయిలర్ అవడానికి So, అక్కడ ఏం కనపడలేదు స్టోరీ నాకేం. ట్రాన్సిషన్. సో ఇప్పుడు పర్ఫ్యూమ్స్ ఉంటాయి, కొలోన్స్ కానీ వైన్ కానీ ఎనీ ఫుడ్ కానీ, దాంట్లో ఇట్లా లేయర్స్ అంటాం కదా. సో అది ఇంపార్టెంట్ మూవీకి కూడా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇప్పుడు
ది హ్యాండ్ మేడ్ అని ఒకళ్ళు ఒక టాప్ లేయర్లో చూసిన అనుకో, ఒక క్యాజువల్ స్టోరీ, ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ విత్ ట్విస్ట్ అది ఇది అని ఒక లేయర్ ఉంటుంది. ఇంకో లేయర్ కట్ చేస్తే దాంట్లో డీప్ మీనింగ్, హౌ ఉమెన్ వాళ్ళని ఎంత ఒప్రెస్డ్ అది ఇది. దాని తర్వాత ఇంకోటి అట్లా ఒక మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి మూవీలో. ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ ఇట్. మీకు కొంచెం అర్థమవుతుంది కల్చరల్ రిప్రజెంటేషన్ కానీ, లేకపోతే ఆ డామినెన్స్ కానీ, అది ఇది క్లైమాక్స్లో ట్విస్ట్ కానీ, ఆ హారర్, ఆ గోరీ అది ఇది. ఐ థింక్ ఇఫ్ యూ గైస్ వాచ్ ఇట్ విల్ హ్యావ్ అ 5 to 10 minute టాక్ అన్నాను మ్యూట్లో. 5 to 10 minutes టాక్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ మీరు చూస్తే సినిమా హ్యాండ్ మేడ్. హ్యాండ్ మేడ్. అండ్ వాంట్ ఇప్పుడు ఒక రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది. ఒక బాగా బ్యాక్ క్లాష్ జరిగింది, బాగానే అవి ఇవి జరిగినాయి. ఒక మూవీ, అది ఏం మూవీ అంటే ఇప్పుడు మన దీక్షిత్ ఫాలో వస్తలేడు అనుకుంటాను, బట్ ఐ వాంట్ టు ఆస్క్ దీక్షిత్ భయ్, మేబీ ఐ డిడ్ వాచ్ ఇట్. ఒక మూవీ పేరు ఏంటంటే తెలుసు కదా, నేను 2 times చూసిన ద గోటెడ్ చూసిన మూవీ. పోయాను మూవీ. నేను చూడలే, టీవీ మీద లాగా అయితే. సో I don't like too much about that movie, talk about that movie, but just want to say ఏంటంటే ఆ మూవీ అనేది ఏంటంటే తెలుసా, మూవీ కాన్సెప్ట్ తెలుసా? వాళ్ళ వైఫ్ నేను చూసిందంటే వాడు కొండం వాడతా అంటే ఎందుకు తీయంగా అవసరం లేదంటాడు వాడు. జోక్ నో బడీ ఆస్క్డ్ ఫర్, బట్ No, it's okay. Yeah, you understand. That's the main plot. కానీ the scene is that అంటే పెద్దరు ఫస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, బ్రేకప్ అవుతారు. తర్వాత he finds a girl, marry other girl, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. Then they want to start a family, like husband wife kid కావాలి. and he is a orphan, so he want to be a family. ఒక వైఫ్ ఉండాలి, నాకు పిల్లలు ఉన్న, ఒక ఆశ ఉన్న ఒక వ్యక్తి. But they got to know that ఏంటంటే అమ్మాయి దగ్గర ఎక్స్ అయిపోయినాయి, so they can't create it, or she got some other problem, so that they can't make a baby. Whole problem, so they can't make a baby. సో వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. ఆ టైంలో దే గాట్ టు నో అబౌట్ సమ్ మెడికల్ ప్రొసీజర్, లైక్ సొరగసీలు ఉంటుంది, థింగ్స్ అవి ఉంటాయని చెప్పి తెలుసుకుంటాడు. అప్పుడు తను షీ వెంట్ టు దట్ ప్రాసెస్, ఒక దాన్ని సెరమోనీ అట్లా సెమినార్స్ ఇంటికి వెళ్ళి అప్పుడు ఒక అమ్మాయిని మీట్ అవుతుంది. ఆ అమ్మాయి ఇంకో మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో ఆమె ఒప్పుకుంటుంది ఏంటంటే నేను ఉంటా, సర్గసి తీసుకుంటా అని. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే మీకు ఉంచుకుంటాం, నీ రూమ్ లో ఇంటికి వచ్చి నార్మల్ ఇంట్లో మా ఇంట్లో ఉండండి మీరు అని చెప్పేసి ఉంచి, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్ దెమ్ ఇస్ అ మూవీ. నాకు అనిపించింది ఏంటంటే మూవీ అనేది లైక్ చాలా బ్యాడ్ గా మాట్లాడారు అందరూ. అదే లైక్ అసలు ఏందిరా కథగాడు అని సంథింగ్, ఐ డోంట్ నో, మేబీ లైక్ సమ్ ఏదో మాట్లాడారు. బట్ ఐ థాట్, బికాస్ I don't want to, and then I want to appreciate కొన్ని things. Okay. Yeah. So I felt the acting and direction, the screenplay, అవన్నీ can be better. First thing నాకే అనిపించింది లైక్. బట్ దీక్షిత్ భాయ్, we are talking about తెలుసు కదా. ఓకే. నేను ఏమనుకున్నా అంటే there is అంటే బాగానే మంచి కామెంట్లు వేసి కదా పైన అండ్ అవుట్ సైడ్. This by if you know. Yeah. Okay. So అట్లా అది ఏంద్ర ఈ కథ ఏంద్ర అనిపిస్తుంది. బట్ ఐ ఫెల్ట్ దట్ ఇప్పుడు నువ్వు ఒక లేయర్ అని చూసినావు, ఇఫ్ యూ టేక్ ఇన్ టాప్ లేయర్, ఒక జస్ట్ ఒక పైన చూస్తే ఒక మూవీ దాని కాన్సెప్ట్ స్టోరీ గురించి చూసుకుంటే, ద స్టోరీ వేర్ దే కాన్ మేక్ ఎ కిడ్ అండ్ దే గాట్ ఎ ఛాన్స్. ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అవుతుంది కావచ్చు, బట్ ఇప్పుడు టేక్ ఇన్ టు డీపర్ అదే ఒక రిప్లై ఇస్తాడు. ఏంటంటే ఇప్పుడు ఒక దగ్గర డైలాగ్ ఏముంటుంది అంటే, ఇఫ్ ఎనీవన్ అంటే ఇంకొకరు భర్తీ ఇస్తే మనీ కోసం చేస్తారు, దే వోంట్ కేర్ దట్ మచ్, లవ్ ఇవ్వకపోవచ్చు ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు, బట్ హీ నోస్ ద వాల్యూ హౌ మచ్ హీరో వాంట్ ద బేబీ. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ కోసం ఉన్నప్పుడు హీ నోస్, దట్స్ వై షీ వాంట్, షీ యాక్సెప్ట్స్. ఆమె గ్రేట్ బాయ్ ఫ్రెండ్. నో ఏమైతుందంటే బాగా ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయి అసలు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ విడిపోవడానికి రీజనే షీ డజంట్ వాంట్ కిడ్స్, బట్ హీ వాంట్స్ ద కిడ్స్. చూసిన సినిమా నేను అదే అంటుంది కాదు, అసలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అవడానికి రీజనే వాడి ఫ్యామిలీ కావాలి, కిడ్స్ కావాలి అంటాడు, బట్ షీ డజంట్ వాంట్. అందుకే వాళ్ళు బ్రేకప్ అవుతారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ తనే నీ బేబీస్ కి నేను మదర్ అవుతా అని షీల్ కమ్ బ్యాక్ అగైన్ టు హిమ్. ఓకే.
సో ఐ నాకు ఇప్పుడు డోంట్ నో ద అర్థమైంది స్టోరీ, నేను ఫినిష్ చేయాల. ఈవెన్ దాకా మనం అసలు వాళ్ళు బ్రేకప్ అవడానికి రీజనే తనకి కిడ్స్ వద్దు అని, ఓకే 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 సో నాకు తనకి అర్థమైంది ఫ్యామిలీ వద్దు అని. ఓకే కానీ వాడు ఛాలెంజ్ చేస్తాడు, ఒక ఛాలెంజ్, ఎట్లయినా సరే నా పిల్లలకి నేను తల్లిని చేస్తా అనేలా. ఓకే సో చిన్న ఫన్నీగా కొన్ని ఒక డైలాగ్ ఎమోషనల్ గా నాకు చెప్తాడు. బట్ ఐ డోంట్ నో, నేను సినిమా పూర్తి చేయలేదు కాబట్టి ఐ డోంట్, అంతవరకు చూసాను నేను. ఓకే సో ఆ మూవీ ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. ఫీల్డ్ ఇప్పుడు మనకు ఏంటంటే నాకు అనిపించింది అంటే ఒక యాక్టర్స్ మధ్యలో కెమిస్ట్రీ ఉంటుంది. వి డోంట్ సీ దట్ కెమిస్ట్రీ. నాకు మనకు ఒక యాటిట్యూడ్ అనిపిస్తుంది, ఇంకొక యాటిట్యూడ్ అనిపిస్తుంది. వి ఓన్లీ సీ యాటిట్యూడ్స్ బట్ దెర్ ఇస్ నో కెమిస్ట్రీ అండ్ యాక్ట్ లైక్ ఒక అంటే నాకేమో స్కోప్ ఉంది అనిపించింది అక్కడ. కొంచెం స్కోప్ ఉంది. యూ కెన్ పుట్ సమ్ ఎమోషనల్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ బిట్ ఎమోషనల్ క్రియేట్ చేసి ఒక బేబీ తల్లి దాని గురించి క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ అంటే నాకేమనిపిస్తుంది ఒక దగ్గర సీన్ ఏంటంటే, ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే ఒక మూవీలో సింపుల్, నువ్వు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. దట్స్ వాట్ దీక్షిత్ సైడ్. మంచి మూవీ బట్ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అని నాకు సింపుల్ గా సింగిల్ మీరు చెప్పిన నాకు ఏంటంటే బ్రో ఇప్పుడు నువ్వనే చెప్తున్నావు, ఒక మూవీ మంచి చెప్పాలని ట్రై మీరు చేశారు, ఇంకాకపోతే దానికి ఏవో No, no. కాంబినేషన్స్ యాడ్ చేస్తే బాగుండేదేమోనని, అందుకే No, దట్స్ no. వేర్ హీ సెడ్ ఫెయిల్డ్. మీరు వింటలేరు ముచ్చట. నేను చెప్తున్నా అంటే స్టోరీ యాజ్ పర్ స్టోరీ ఇప్పుడు ఇంత మనం నో అదర్ చాయిస్ ఇది మనం ద బిగ్గర్ ద మూవీ స్టోరీ తగ్గిపోతుంటుంది కొంచెం కొంచెం స్టోరీ తగ్గుతుంది. ఇప్పుడు దేవర్లా కానీ కేజీఎఫ్ అలా చెప్పేంత ఇంత స్టోరీ ఇంత తిరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఇంత స్టోరీ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే మీరు ఒక మినిట్ లోనే చాలా స్టోరీ చెప్పారు. ఐ థింక్ ఆన్ పేపర్ ఇట్ వాస్ అన్ ఎక్సలెంట్ మూవీ. Execution, I guess. May it be music, may it be taking, may it be editing, may it be acting. తెలుసు కదా మూవీ ఫీల్డ్ as an execution. As a concept, I'm hooked, pretty hooked. Okay, ఇదే మూవీ ఇప్పుడు If you- కామెడీ లా కొంచెం ప్రాపర్ గా this- ఢిల్లీ బెల్లి like, స్టైల్ recent time- sorry. మనం ప్రాపర్ క్లిక్ లో మేబీ రీసెంట్ టూ టైమ్స్ మూవీస్ ఉన్నాయి. మూవీ ఏంటంటే ఒకడేమో తెలుసు కదా మూవీ, ఇంకొకటి డ్యూడ్. డ్యూడ్. ఓకే ఓకే డ్యూడ్ మూవీ కూడా ఏంటంటే ఐ థింక్ ఇట్స్ ఆల్ అందరికి ఫేవరెట్ మూవీ కూడా, అందరికి నచ్చే మూవీ కాదు. ఇది జస్ట్ ఏంటంటే సేమ్ ఒక కైండ్ ఆఫ్ అంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ ఒక అమ్మాయి లవ్ చేస్తుంది, అప్పుడు అబ్బాయి లవ్ చేయడు, తర్వాత అబ్బాయి లవ్ చేయడానికి అమ్మాయి లవ్ చేయడు, తర్వాత అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ దొరుకుతారు గ్యాప్ లా. ఓకే సో ఇప్పుడు అబ్బాయి తెలిసి నాకు ఇప్పుడు అర్థం తెలిసి ఏంటంటే కన్విన్సింగ్ అయితే వెన్ యూ రైటింగ్ మీరు ఎప్పుడైనా ఇప్పుడు టాబు స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు యూ హ్యావ్ టు పాలిష్ యువర్ ఎగ్జిక్యూషన్ సో వెల్. లైక్ ఇప్పుడు టాబు టాపిక్స్ అని రాస్తాం కదా, ఇప్పుడు ఇది కానీ అర్జున్ రెడ్డి కూడా కొంచెం టాబు టాపిక్, ఆమె పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతుంది అది. మాస్టర్డ్ ఇన్ ఎగ్జిక్యూషన్ బాలీవుడ్ మూవీలో టాబు టాపిక్ అది. సేమ్ వే ఇప్పుడు డూడ్ గానీ ఇది గానీ టాబు టాపిక్స్ కొంచెం ఎవ్రీడే డిస్కషన్, మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడే విషయాలు కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ కాదు. జస్ట్ ఐమ్ సేయింగ్ ఒకసారి ఒక టైం ఇన్ ద బాలీవుడ్ ఆయుష్మాన్ ఖురానా కన్సిస్టెంట్ గా ఒక 3 మూవీస్ తీసిండు ఒక టబు టాపిక్ మీద. లైక్ ఒక బాల్డ్ హెడ్ తో ఒక మూవీ, అండ్ గే మీద ఒక మూవీ, అండ్ సంథింగ్ లైక్ దట్ ట్రాన్స్జెండర్ మీద ఒక మూవీ. డిడ్ సంథింగ్ కైండ్ ఆఫ్ దట్ మూవీస్. ఇది జస్ట్ దట్ అంటే ఆ మూవీస్ లో ఒక 2 మూవీస్ కొంచెం ఒక బాల్డ్ హెడ్ మూవీ అయితే ఈ రీమేక్ ఫ్రమ్ కన్నడ మూవీ అనుకుంటది. బట్ అదర్ 2 మూవీస్ ఆర్ లైక్ ఐ డోంట్ నో రీమేక్ ఆర్ కాదు, బట్ దట్ మూవీలో ఒక 2 థింగ్స్ అయితే కన్విన్సింగ్ ఉంటుంది. కొన్ని థింగ్స్ ఇట్ మేక్ యూ కన్విన్స్, అండ్ దట్స్ వై హిట్ అయిన మూవీ టైంలో. అట్లానే దెర్ ఇస్ మెనీ టబు టాపిక్స్ అట్లా యూజ్ యాజ్ యూ సెడ్ ఇన్ ద పేపర్ ఇట్ లుక్స్ నైస్ అనుకుంటా, బికాస్ దే వాంట్ టు సే దట్ మెసేజ్. అంటే ఒక సరగజ థింగ్ ని ఇట్లా కూడా చేయొచ్చు, దే కెన్ బి ఎక్స్ట్రీమ్ వైజ్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి. తెలియాలని చెప్తలే, లేదు మీకు అర్థమవుతుంది, నేను తెలియాలని చెప్తలే. వాళ్ళు పేపర్ పైన పెట్టినప్పుడు దెర్ ఇస్ సో మచ్ టు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇచ్చిన కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తర్వాత పెళ్ళి అయిపోయింది, ఆ గ్యాప్ లో గర్ల్ ఫ్రెండ్ ఇంకో బాయ్ ఫ్రెండ్ దొరికినాడు, షీ గాట్ ప్రెగ్నెంట్, డూడ్ మూవీ ఉంది. దాంట్లో ఇట్స్ లైక్ అక్షయ్ పాత్ర, నువ్వు ఎంత కామెడీ పెడితే అంత వెళ్తా ఉంటుంది బయటకి. ఒక టోన్ నేను కామెడీ తీసుకుంటా అంటే
ఓవర్ షాడో చేసినాయి. యాహ్! యాహ్! ఐ యాక్సెప్ట్. అంటే అంటే సేమ్ అంటే మెయిన్ అంటే కోర్ ఐడియా డైల్యూట్ అయిపోతది. యాహ్! యాహ్! ఓకే. ఓకే. అంటే ఐ థింక్ దిస్ వాస్ సేయింగ్ అయితే ఏందంటే ఆ! ఓకే. అంటే ఏందంటే అంటే మెయిన్ కోర్ టాపిక్ చూపించేటప్పటికి ఆల్రెడీ ఓవర్ షాడోస్ ఏందంటే ఈయన క్యారెక్టర్ గాని, హీరోయిన్ క్యారెక్టర్ గాని, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక సీన్ బిల్డింగ్ గాని అంతా ఓవర్ షాడో అయిపోతది. మనం దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నప్పుడు వి డోంట్ ఫీల్ దట్ అసలు నీకు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అక్కడ కనిపించినప్పుడు కూడా వి డోంట్ గెట్ షాక్. షాక్ గాము. ఆమె డాక్టర్ అయిందని అని షాక్ గాము. ఆమె ఒప్పుకుందని కూడా అనుకున్నాంలే అన్న టైప్ అనిపిస్తది మనకు. అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు ఓకే. ఎగ్జాంపుల్ యూ నువ్వు డిడ్న్ట్ ఇంత బిల్డ్ ఇట్ ప్రాపర్‌లీ. లైక్ బిల్డ్ ఇట్ ప్రాపర్. ఫోర్ ప్లే ప్రాపర్‌గా లేదు. ఓకే. దేర్ ఇస్ నో సెటప్ ప్రాపర్‌లీ. సెటప్ సెటప్ చేయలేడు. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఇది చూడరా అని చెప్పినప్పుడు యూ ఆర్ సీయింగ్ దట్ మర్డర్స్ అని అంటారు అనంగానే ఒక్కసారి మనం బ్లింక్ అయింది. అని ఇట్లా షాక్ వచ్చి చిన్న షాక్. లైక్ వెన్ హి షూటింగ్ హిమ్సెల్ఫ్. అది రైట్ సెటప్ ఇప్పుడు. మనం వి డోంట్ ఎక్స్‌పెక్ట్ దట్ 5 మర్డర్స్ చేస్తాను నేను అని చెప్పినోడు చచ్చిపోతాడని మనం ఎక్స్‌పెక్ట్ చేయం. దట్స్ హౌ అంటే ఒక సెటప్ చేసి వి షుడ్ డూ అంటే ఒక సెటప్ ఉండాలి. దానికి ఒక కమ్‌బ్యాక్ ఉండాలి. అంటే ఒక ఆ టైప్‌లో ఉంటే దెన్ యూ విల్ లైక్ కొంచెమన్నా షాక్ అయితాం. కొంచెం థ్రిల్ అనిపిస్తది. ఎక్సైట్ అండ్ అయితాం మూవీ గురించి. బట్ ఆ వచ్చినప్పుడు ఎక్సైట్‌మెంట్ రాలే ఐ మూవీ థింక్ చూసేప్పుడు. దేర్ షుడ్ బి రివీలింగ్ పాయింట్స్. ఒక పాయింట్ ఒక రివీల్ చేస్తుండాలి. నీకు అదే నువ్వు అనుకుని జరిగినా టైం జరగాలి. హ్మ్. 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 వెరీ టిపికల్‌గా ఉంటది. చాలా టిపికల్‌గా. హ్మ్. ఓకే. హ్మ్. యూ కెన్ షో డిఫరెంట్ ఒక సేమ్ లవ్ స్టోరీ తీసుకో గాని బట్ యూ కెన్ షో ఇట్ డిఫరెంట్‌లీ. హ్మ్. అంటే నాకు అనిపించింది. హ్మ్. నీకడ యూ లైక్ యూ వోంట్ సీ అంటే కెమిస్ట్రీ చూడవు ఇద్దరి మధ్యల. యూ షుడ్ అంటే నీకు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తదంటే ఇప్పుడు అప్పుడప్పుడు హీరో, హీరోయిన్ ఇద్దరు చూసుకొని నవ్వినా గూడా యూ విల్ స్మైల్ యాస్ వెల్. అంటే నీకక్కడ ఆళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ మీకు నవ్వినా గూడా నీకనిపిస్తది. యూ షుడ్ బిల్డ్ దట్ కెమిస్ట్రీ. అప్పుడు నీకు బ్రేకప్ అయినా గూడా, ప్యాచప్ అయినా గూడా ఏదైనా నీకది యూ విల్ ఫీల్ ఇట్. అక్కడ ఆ ఎమోషన్ ఫీల్ అయితది నీకక్కడ ఏ ఎమోషన్ కనెక్ట్ గావు నువ్వు. యూ కాంట్ కనెక్ట్ ఎనీ ఎమోషన్. దట్స్ ద ఓన్లీ ప్రాబ్లమ్ మూవీలో. ఐ థింక్ ఇఫ్ ఎమోషన్ కొంచెం కనెక్ట్ అయ్యి సర్గసి మీద కోర్ కొంచెం ఫోకస్ చేసి ఉంటే ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ద లైక్ ఒక ఎక్స్పెరిమెంటల్ హిట్ మూవీ ఉండేది అంతే. దట్స్ హ్మ్. సో, నువ్వే టార్గెట్. ఇఫ్ యూ వాంట్ నేను ఏమంటారు Then if I want to come up from these movies. Hmm.
Yeah. హ్మ్. యెస్. దేర్ ఆర్ ఫ్యూ సీన్స్ ఇన్ మూవీ గూడా అంటే అవసరానికి థింక్ చేయలేకపోతున్నావు. అమ్మో! ఏంటంటే పెద్ద డైలాగులు. హీరో మధ్యల అలా బిల్డ్ చేసే కెమిస్ట్రీకి టైం ఎక్కువ తీసుకోరు. ఒక 10 నిమిషాలు ఒక కన్వర్జేషన్‌లో అయిపోతది. బిల్డ్ అయిపోతది. ఒక సాంగ్‌లో పెళ్లయ్యి పిల్లలు ప్రెగ్నెంట్ అయ్యే టైం అట్లా 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 అంటే వేర్ యూ వాంట్ ద టైమ్ హి వోంట్ టేక్ దట్ టైమ్. దానికి టైం తీసుకోడు. అన్న అట్లా అట్లా చెప్పలేంరా. ఎందుకంటే ఇప్పుడు సేమ్ మూవీస్ ఏ మూవీలో అన్నా నాకు ఒక పాయింట్ చెప్తాం అనుకున్నాను. ఇట్లా ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి. హీరోయిన్ చచ్చిపోతుందని తెలుస్తుంది మనకి కొన్ని మూవీస్‌లో. హ్మ్. జాన్ విక్‌లా మూవీలా హీరోయిన్ అసలు కనిపియదు మనకి. ఫోటో తప్ప. యాహ్! వన్ వైఫ్ అని చెప్పేసి. హ్మ్. మనం మూవీ ఇమాజినేషన్. బాగుండడం వల్ల దేని వల్లో గాని హ్మ్. వి ఆర్సెల్వ్స్ ఇమాజిన్ వాళ్ళ లవ్ స్టోరీ టు హ్మ్. మన ఎక్స్టెన్షన్. మన ఇమాజినేషన్ ఎంత దూరం ఉంటే అంత దూరం. వాడు ఆ యెస్. ఒక వీడియో సాంగ్ లో పెళ్లి కూడా చూపెట్టాడు, ఏం చూపెట్టాడు. ఇట్లా హ్మ్. సైడ్ కి చూస్తే ఒక ఫోటోలో మన వైఫ్ ఫోటో కనిపిస్తుంది అంతే. అంతే. బట్ వాడు ద గాయస్ రెస్పాన్స్ అండ్ రియాక్షన్స్ టు యాహ్! హోల్ థింగ్ మనని ఇంటెన్సిఫై చేస్తుంది వాళ్ళ లవ్ స్టోరీ టువర్డ్స్. అంటే వాడు ఆల్రెడీ వేరే మూవీ అయినా కానీ రియల్‌గానే ఒక ఎమోషనల్‌గా కొంచెం సాడ్‌గా ఉన్నాడు. ఆ టైంలో నువ్వు కుక్కని ఇట్లా చేసినావు. నిన్ను ఇడిచిపెట్టి అంటే ఆ టైంలో సచ్ నువ్వు నన్ను చెప్పింది చాలా ఇది ఏంటంటే ద వే నువ్వు ప్రెజెంట్ చేసిన దాన్ని బట్టి నువ్వు దానికి కనెక్ట్ అయ్యావు. బట్ ఈ మూవీలో ఎట్లా ఉంటదంటే నువ్వు చిన్న షాట్ చూపించావో పెద్ద షాట్ చూపించావో అది పక్కన పెడితే అసలు నువ్వెక్కడ దానికి కనెక్ట్ అవ్వవు. ఓకే అని ఇలా అనిపించదు. నేను మనం అనేది అవ్వలేం. అది. అంటే హ్మ్. అట్లా అదే అగైన్ ఎట్లా అంటే ఇప్పుడు మీరు కనెక్ట్ ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే యూ మైట్ హావ్ సీన్ మల్టిపుల్. మనం అవ్వలే. అసలు అండర్స్టాండ్ మనం అసలు అవ్వలేకపోవచ్చు. ఎక్కడ కన్విన్సింగ్ గా కానీ ఇప్పుడు ఒక 10 నిమిషాల సీన్ ని 1 మినిట్ చూపించినా కొంచెం డిఫరెంట్ ఉంటే నువ్వు అన్నావు చూడు జస్ట్ శివాజీ, ఫోటోకే సచిన్ మనకి సేయింగ్ దట్ తెలిసిపోతుంది ఆ డోంట్ డిఫరెన్స్ అని. జనరలైజ్ అని చెప్తున్నాను. ఆ? ఏం డోంట్ చెప్తున్నా జనరలైజ్. అంటే ప్రాబ్లం ఏంటంటే డోంట్ ఇప్పుడు జనరలైజ్. మనం యూ సే మూవీ యువర్ చూస్తాం. ఒపీనియన్. మూవీ చూసినాక నాకు ఇట్లా అనిపించింది, ఇట్లా హ్మ్. అయింది, ఇట్లా అయింది అని మనం మన ఒపీనియన్ చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు మీరు మూవీ అస్సలు బాగాలే ఇది ఇది అని అనుకున్నారు. బాలేదని నేను అనట్లా. సాత్ అన్నాడు చూడు టైం తీసుకోవాల్సిన చోట తీసుకోలేదు, అవసరం లేని చోట అదే తీసుకున్నాడంటే నన్ను మిస్ అంటే చెప్పలేం. అదే అంటున్నా నేను. వాణ్ణి హుక్ లో ఉంచలేకపోయింది. హ్మ్. డిస్ట్రాక్ట్ అయింది. బట్ దెర్ ఇస్ అ గ్రేట్ స్క్రిప్ట్ ఇన్ ఇట్. లైక్ వాళ్ళు ఒక స్టోరీ ఇప్పుడు ఏమో మా అమ్మ చూస్తుంది కావచ్చు సినిమా, లేకపోతే సిద్ధు జొన్నగాడు వాళ్ళ మమ్మీ చూస్తుంది కావచ్చు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు 12 to 15 జనరలైజ్ year old చేయడం kids కాదు ఉంటారు నేను కదా, అంటుంది. సాత్ వాళ్ళు చూస్తారు కావచ్చు. చెప్పిన వాళ్ళకి దానికి క్లిక్ అవుతుంది కావచ్చు సినిమా. నేను జనరలైజ్ చేయడం కాదు. నేను చెప్తుంది ఏంటంటే సాత్ తీసుకోవాల్సిన చోట తీసుకోలేదు టైం అంటే నువ్వు దానికి జాన్వికి ఎక్స్ప్లెయిన్ చేసావు కదా. జస్ట్ ఫోటోకే మనం కనెక్ట్ అవుతామని దానికి జస్ట్ చెప్తున్నా. అది చెప్పలేము అది అని. ఆ? జాన్ విక్ నేను కరెక్ట్ అవుతా, మా అమ్మ కరెక్ట్ కాదు. ఏందరా అంటే నేను అదే అంటుంది. ఒక చిన్న క్లిప్ అక్కడ చూపించింది. ఏం చూపించలే, ఒక జస్ట్ ఒక ఫ్రేమ్ అంతే. ఓకే. 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 ఇట్స్ జస్ట్ నాట్ ఆర్ కప్ ఆ. ఆఫ్ టీ అని చెప్తున్నా. అంటే ఆ. మూవీ యాజ్ అ స్క్రిప్ట్ నాకు మంచిగా అనిపించింది. లైక్ ఓకే దర్ ఇస్ సో మచ్ పొటెన్షియల్ టు దట్ థింగ్. ఇట్లా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఎక్సే వచ్చి చేయడం, ఇది సో మచ్ పొటెన్షియల్ ఉంది. ఓకే ఎగ్జిక్యూషన్ లో ఇట్ డెంట్ సాటిస్ఫై us. ఓకే. ఓకే. డిపెండ్స్ ఆన్ సీన్ అంతే. డిపెండ్స్ ఆన్ మూవీ. అంటే అప్పుడప్పుడు 5 మినిట్స్‌నే చాలా మ్యాటర్ కన్విన్స్ చేసేటట్టు ఉంటది. అప్పుడప్పుడు 10 మినిట్స్ కన్విన్స్. బేసిక్ అంతే. ఇప్పుడు కొన్ని మూవీస్ లో లైక్ లెట్స్ సే ఇఫ్ ద మూవీ ఇస్ 2 hours, 1 hour 52 minutes దాకా స్లో నరేషన్ సినిమా నడుస్తుంటది. సినిమా నడుస్తుంటది. ట్విస్ట్ అంటే ఏంటిది? చిన్న స్క్రీన్స్. ఒకటే అంతే. ఆల్ ఇట్ టేక్స్ ఇస్ 10 seconds లో షట్టర్ ఐలాండ్ వాడు నిద్రలో పక్కలేసి అరే ఇక్కడ ఒక లాంగ్ షాట్ అంతే. షట్టర్ ఐలాండ్ మొత్తం మూవీలో మనని పిచ్చోలు చేయడానికి మూవీ అంతా క్లైమాక్స్ లో వాడు మొత్తం మూవీ అంతా జూమ్ అవుట్ చేసుకుని వెళ్తాడు. మనకు కనిపించదు ఓకే ఇది ఇక్కడ ఉన్నాడా అని చెప్పేసి. అంతే. వాడు ఏమైంది చెప్పాడు, స్టోరీ చెప్పాడు, వీడు పోలీస్ 5 హత్యలు నేను కూడా చేసిన అని చెప్పాడు. 5 ఇట్లా ఎలివేషన్ ఉండదు. వాడు బేసిక్ గా జూమ్ అవుట్ చేస్తాడు అంతే. కెమెరా జూమ్ అవుట్ చేస్తే మనకు పిక్చర్ ఫ్యూజ్ ఎగిరిపోతాయి అంతే. అదే అంటుంది. టైం తో సంబంధం లేదు. డిపెండ్స్ ఆన్ ఎగ్జిక్యూషన్ అంతే. అది ఎట్లా చెప్పగలిగామని హౌ అంతే. ఫార్ ద మూవీ హస్ కమ్ అంతే. దట్స్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ద బిల్డింగ్. యా పైన షట్టర్ ఐలాండ్ వన్ ఆఫ్ ద షట్టర్ ఐలాండ్ సెకండ్ మూవీ నాకు. ఓల్డ్ బాయ్ తర్వాత షట్టర్ ఐలాండ్ చూసిన నేను అంత ఇన్వెస్ట్ చేయట్లేదు నేను. సరే నేను ఫస్ట్ అసలు నేను షట్టర్ ఐలాండ్ చూసి ఐ థాట్ ఇట్స్ ఎ మూవీ ఆఫ్ అంటే అప్పట్లో నేను మన క్రిస్టోఫర్ నోలన్ మూవీస్ చాలా చూస్తుండే. ఫస్ట్ ఆయనదే అనుకున్నా.
దెన్ ఐ గాట్ టు నో నో నాట్ దట్ ద గాయ్ అని. No, I want to say something, talk about something, Homebound movie. ఓకే. నేను చూడలే 'హోమ్ బౌండ్' ఇంకా. చూడలేదా? చూడలే. అన్న సుధాజన్ మ్యూట్ చేయి. సో నేను చెప్తాను. నాకు టేక్ ఏంటంటే సో దీక్షిత్ బ్రో చూడలే ఇంకా నువ్వు నీ టేక్ చెప్పు, నేను నా టేక్ చెప్పు. నేను చూడ ఆ సినిమా ఎప్పుడు, ఎందుకంటే సరే ఓకే. నాకు ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో వై. ఇప్పుడు మార్టిన్ స్కోర్సెజీ చెప్తాడు కదా, లైక్ ఇట్లా మార్వెల్ మూవీస్ ఆర్ స్పాయిలింగ్ మూవీస్, దే మేకింగ్ బేసికలీ థీమ్ పార్క్ అని ఒక టేక్ ఉంటుంది దానిపైన. వుడ్ హీ వాచ్ ఇట్ అనే సెకండరీ థింగ్. నాకు ఇట్లా వీటిని నేను కేటగిరీ ఎట్లా పెడతా అంటే రాయల్ రియాలిటీస్ అని నేను ఒక వర్డ్ పెట్టుకుంటాను ఇలాంటి మూవీస్. అంటే హోమ్ బౌండ్ అనేది సో ఆథెంటిక్ అండ్ కోర్ మూవీ. అంటే చూస్తే ట్రైలర్ చూసి నాకు అర్థమైంది. అలాంటి మూవీస్ లైక్ నరేష్ ఒక భారీ బడ్జెట్ పెద్ద హీరోలు పెట్టి ఆ కోర్ మూవీ తీస్తారు వాళ్ళు. ఇఫ్ నవాజుద్దీన్ సిద్దిక్యూ లేకపోతే సమ్ మన అమెజాన్ ప్రైమ్లో ఒక సీజన్ ఉంటుంది వెబ్ సిరీస్ పంచాయత్, ఇలాంటి కొన్ని మూవీస్ సిరీస్ ఉంటాయి కదా, పాతాళ్ లోక్. ఇఫ్ దేవర్ యాక్టింగ్ పాతాళ్ లోక్ అలా ఇవి దే కెన్ లివ్ అప్ టు ఇట్. ఇప్పుడు దీంట్లో షాయద్ కపూర్ వాళ్ళ బ్రదర్ కానీ అది ఇట్స్ జస్ట్ ఎ ఫ్యాంటసైజ్డ్ వర్జన్ ఆఫ్ రియాలిటీ. కొంచెం స్లమ్ డాగ్ మిలియన్ కూడా ఇందులో పడుతుంది. ఓకే, స్లమ్ డాగ్ మిలియన్ ఇస్ గ్రేట్ మూవీ. అది అప్పుడు చాలా చిన్న పిల్లలు, అందుకు నాకు అది ఇన్ఫ్లుయెన్స్ అయి చూసిన వాచ్ సినిమా. వుడ్ ఐ వాచ్ ఇట్ నౌ అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఆస్కార్ వచ్చింది, సాంగ్ బాగుంటుంది, కానీ గ్లోరిఫైడ్ రియాలిటీస్ ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు వీడికి తెలియదు ముచ్చాడు. ఓకే, జస్ట్ బికాస్ మార్టిన్ స్కోర్సెసీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయన డైరెక్షన్ చూసిండా, స్టోరీ విన్నాడా, అది ఇది ఉండదు. హీఈస్ నాట్ అ మనీ ఇన్వెస్ట్ చేయలే ఆయన, హీఈస్ ఎ ప్రొడ్యూసర్ అంటే జస్ట్ ప్రొడక్షన్ లో కొంచెం కో ప్రొడక్షన్ లో ఉన్నాడు. అండ్ హి ఆల్సో హెల్ప్డ్ ఇన్ స్క్రీన్ ప్లే. సో మార్టిన్ బ్రో ఇన్వాల్వ్ అయి ఉండకపోతే ఇంత మూవీకి ఉండకపోవడం అనేది అది ఏమో కానీ జస్ట్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మార్టిన్ బై మొత్తం సినిమా చూసుంటే మార్టిన్ బ్రో కూడా ఏమై ఉండదు తెలియదు నాకు అర్థం అది. ఇఫ్ నువ్వు ఇప్పుడు మై పాయింట్ ఇస్ లైక్ యాజ్ యూ సెడ్, I understand what you saying, because ఏమంటున్నావు అంటే the cast గురించి కూడా the picking of cast కూడా లేదు, కాస్ట్ ఒకటే కదా. one of the point I'm saying ఇప్పుడు దిస్ ఇస్ సో రాయల్. ఇప్పుడు నీకు అర్థమైందా రాయల్ రియాలిటీని రాయల్ డివిజన్ లో చూపిస్తున్నా. నో ఐ డోంట్, నాకు అర్థమైంది. అంటే నువ్వేమంటున్నావు అంటే ఇట్స్ వెన్ యూ వాచ్ ద ట్రైలర్ ఏదైనా సరే నువ్వు నీకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు యాక్టింగ్ బాగానే చేసారు, అంత మంచిగా ఉంది, కానీ వెన్ యూ సీ ఇట్ యూ కెన్ సీ దట్ ఒక స్క్రీన్ టోన్ లో ఆ రిచెస్ కనిపిస్తుంది. దట్స్ వాట్ యూ సే. ఫ్యాన్ ఆఫ్ ఇట్, యూ నాట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. బట్ నా పాయింట్ ఏంటంటే ఐ డోంట్ కేర్ హూ ఇస్ ద క్యాస్ట్. ఫస్ట్ వాడు కమల్ హాసన్ కూతురా లేకుంటే ఇంకో జస్ట్ సేయింగ్ మన ఏమంటారు మన వాటి క్వాలిటీ నెపోటిజం నుంచి వచ్చిర్రా నాకు అవసరం లేదు. నాకు మూవీ చేసినప్పుడు ఆ మూవీకి నాకు సాటిస్ఫాక్షన్ చేయాలి. ఎక్కడ వీడు వాళ్ళ కొడుకు వాళ్ళకి ఇట్లా అంటే అందుకే తీసుకున్నారా, అసలు ఎక్కడ నాకు యాక్టింగ్ నచ్చలేవాంది, లేకుంటే నన్ను ఎక్కడ కనెక్ట్ చేయలేడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ స్క్రీన్ పైన వాడు కనిపించినప్పుడు ఐఎమ్ ఓకే విత్ వాచింగ్ హిమ్ అని నాకు అనిపించాను. ఐ ఫీల్ దట్. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే కొంచెం దేర్ ఆర్ ఫ్యూ యాక్టర్స్ ఏమంటారు నెపోటిజం అంటారు అంటే మేబీ దే విల్ గెట్ ఎ ఛాన్స్ ఈజీలీ, బట్ లాంగ్ రన్ లో ఉండదు వాళ్ళకి ఛాన్స్ నాకు అనిపిస్తుంది. వీ హ్యావ్ టు గెట్ కనెక్టెడ్ ఫస్ట్ దట్ హీరో అని యాక్టర్ ఎవరైనా. సో ద సేమ్ థింగ్ గోస్ టు దిస్ మూవీ. మేబీ దే ఆర్ ఆల్ ఫెమిలియర్ ఫేస్ నుంచి నెపోటిజం నుంచి అంటే దే కేమ్ ఫ్రమ్ ద ఫిలిం బ్యాక్గ్రౌండ్. బట్ నాకు ఆ మూవీ చూసినప్పుడు దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ వేర్ దే యాక్టెడ్ వెరీ వెల్. నాకు అనిపించేది ప్రొడక్షన్ కొంచెం నువ్వు అన్నట్టు ద ఫిలిం మేబీ లుక్ రాయల్, బట్ ఇన్ దట్ ఫిలిం నథింగ్ ఇస్ రాయల్. ఇట్స్ రియాలిటీ మూవీ, లైక్ వెరీ రియలిస్టిక్. నాకు అనిపించిందంటే అంటే బట్ ఐ ఫీల్ దట్ ఏంటంటే దే గాట్ ఇట్ ప్రొడక్షన్, అలా ఆ ప్రొడక్షన్ వచ్చింది. సో మేబీ దే షోన్ రిచ్నెస్. అంటే ఒక ఏ మూవీ వాళ్ళు చూసినా నీకు మంచిగా అనిపించి చూపించారు కావచ్చు, కానీ మేబీ ఇఫ్ దే యాడెడ్ సంథింగ్ ఎల్స్ అంటే ఒక స్క్రీనింగ్ కొంచెం రస్టిగా చేసి ఉంటే మేబీ యూ లైక్ ఇట్. బట్ ఎవ్రీథింగ్ గోస్, నేను చెప్తున్నారా, ఐ థింక్ దట్స్ ద పాయింట్ దే టచ్డ్ ఇన్ దట్. అంటే మూవీలో ఏమేమి పాయింట్స్ టచ్ చేసిర్రో
ఇట్ విల్ బి లైక్ లో క్లాసిక్ మూవీ అలా చేస్తాను. ఇట్స్ లైక్ ఎందుకంటే దెర్ ఇస్ మైనారిటీ, డిఫరెంట్ మైనారిటీస్, ఇద్దరు ఫ్రెండ్స్, అది రద్దు చేస్తారు. హౌ దే సఫరింగ్ ఇన్ ద ఫ్యామిలీ, అందరూ ఎలా నిన్ను పాయింట్అవుట్ చేస్తారు, నీ ఆ క్యాస్ట్ సిస్టమ్ ఇంకెట్లా నడుస్తుంది అక్కడ. అండ్ దెర్ ఇస్ అ లవ్ స్టోరీ, అండ్ హౌ ద లవ్ స్టోరీ చేసేటప్పుడు హౌ ఈస్ యువర్ ఫ్యామిలీ, అంటే ఎట్లా ఫ్యామిలీ వల్ల నీ రెస్పాన్సిబిలిటీ ఎట్లా పెరిగినాయి, ఆ థింగ్ ఆ టైంలో నీకు ఒక వర్క్ దొరికింది, వర్క్ ఎట్లా చేస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఫిజికల్ వర్క్ ఎట్లా చేస్తున్నావు. ఇట్స్ అండ్ ఫెస్టివల్ మూవీ. లైక్ ఇప్పుడు కేన్స్‌లోనో లేకపోతే టిఫ్‌లోనో ఆడ ఈడ ఏసి దానికి అది గెలిచింది కూడా అనుకుంటా. లైక్ ఇట్ వాన్ సమ్ అవార్డ్స్ కూడా. యాహ్! ఐ థింక్ ఇట్స్ వర్త్. అండ్ యాహ్! నేనేమన్నా అంటే ఫర్ మీ నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! 'షాహిద్ కపూర్' వాళ్ళ బ్రదర్. అండర్స్టాండ్. ఇంకో సెకండ్ హీరో నెపోటిజం వాడు కాదు. సెకండ్ హీరో మైట్ బి సమ్ సెల్ఫ్ మేడ్ గాయ్. సో నాకు ఇట్ జస్ట్ ఫర్ I మీ don't think so, but yeah, okay, ఓకే. ఓకే. maybe సో maybe ఫర్ not. మీ ఇట్స్ జస్ట్ వెన్ ఐ సీ ఏ రాయల్ రియాలిటీ పిక్చర్ పోస్టర్ వచ్చినా గాని నాకంత హుకింగ్ అనిపియదు. ఓకే. గుడ్. మూవీ బావుంటది. ఓకే. డ్రావిలా ప్లే చేస్తాడు. ఓకే. మూవీ మైట్ బి వండర్స్. నాకంత క్లిక్ అవ్వదు. ఐడ్ రాదర్ వాచ్ మన విక్రమ్ వాళ్ళ కొడుకుది మూవీ ఏంటి మొన్నొచ్చింది? బైసన్. 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 యాహ్! ఐడ్ రాదర్ వాచ్ బైసన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ ఇఫ్ ఐ వాంట్ టు వాచ్ కాస్ట్ రిలేటెడ్ ఎందుకంటే ఆ మూవీ డైరెక్టర్ పైన నాకు కొంచెం Yeah, not only ఎక్స్‌పీరియన్స్. director, Manoj, royal look అని. హ్మ్. It don't has this. Bison లో if you see that movie, it has nice screen presence, acting, అలా నెపోటిజం నుంచి వచ్చిన అన్ని థింగ్స్ ఉంటాయి, ప్రొడక్షన్ అన్ని ఉంటాయి. బట్ యూ వోంట్ సీ దట్, అంటే ఒక హోమ్ బౌండ్ లో క్రిస్మస్ నీకు అలా చూసావా, ఏం కనిపించదు. నీకు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి మూవీ రిలీజ్ అయిందని ఎలా? కనిపిస్తుంది. నేను చెప్తా, హోమ్ బౌండ్ లో there is one word I remember now. No, ఆల్ ఇట్ టేక్స్ ఇస్ Sharpness అవుట్‌ఫిట్. is- మన హీరో షార్ప్నెస్ అవుట్‌ఫిట్ షార్ప్నెస్ చెప్పొచ్చు. షార్ప్నెస్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసినాక కెమెరాలో ఒక వర్డ్ ఉంటుంది కాల్ షార్ప్నెస్ అనే వర్డ్ ఏంటంటే ఆ పిక్చర్ ని ఒక ఫోకస్ చేస్తుంది ఒక మనిషిని. రియాలిటీలో నేను ఓట్ ఫోకస్ చేయట్లా. ఇప్పుడు హోమ్ బౌండ్ ఎట్లుంటదంటే ఒక క్యారెక్టర్ ఫోకస్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ లో కొంచెం బ్లర్ అవుతుంది, లైక్ అదేంటంటే నీకు అర్థమైంది, ప్రొడక్షన్ లా రిచ్నెస్ కనిపిస్తుంది నీకు. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ నేను Sharpness. ఐ కాంట్ వాచ్ ఇట్ అంతే. అంత మూవీ చూడాలి, మొత్తం చూడాలి అంత అవసరం టైం పట్టదు సుధాజీ. జస్ట్ బై వాచింగ్ ఎ పోస్టర్. దట్ హోమ్ బౌండ్ అందరు బ్లర్ అవుతారు, కనిపిస్తాడు. అంటే అది నాకు తెలిసి నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపించడానికన్నా దాన్ని అట్లా చేసి ఉండొచ్చు కదా. డైరెక్టర్ దీనిలో కూడా చాలా చాయిస్, సీన్స్ ఉన్నాయి. వాళ్ళ చాయిస్ అది. జస్ట్ సేయింగ్ అదంతా అట్లే ఉంది. దీంట్లో వెరీ ఫోకసింగ్ సీన్స్ ఉన్నాయి, బట్ దే యూజ్ ఇట్ వెన్ ఇట్ వాంటెడ్. సి సుధాజీ పాయింట్ ఏంటంటే ఇట్ వోంట్ Okay, అప్లై ఫర్ ఎవ్రీ understand. సీన్. బ్లర్ అనేది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు హీరో వస్తున్నప్పుడు ఎలివేషన్ కోసం మీరు ఫోకస్ చేస్తారు. దట్స్ ఫైన్. దట్స్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్ హీ యూజ్డ్ ఫర్ బెటర్ అండ్ మనకి ఈజీగా కొంచెం సింప్లిఫై చేసి చెప్పిన అర్థం కానికి. ఏంటంటే కొన్ని మూవీస్ మనకు చూసి అర్థమవుతుంది. ఇది కొంచెం రాయల్ రియాలిటీ, ఇది గ్రౌండ్ రియాలిటీ అని. ఇప్పుడు బైసన్ కూడా బాగా కొంచెం ఎక్కువ బడ్జెట్, ఇంత కూడా ఇంత పాలిష్ కూడా ఉండదు. బట్ ఇట్స్ స్టిల్ క్లోజ్ టు రియాలిటీ. ఇప్పుడు ఇదే మూవీ ఇంకా ప్రాపర్ ఆయన అసురన్ మూవీ తీసిన ఆయన వాళ్ళు వీళ్ళు తీసిన అసురన్ ఇంకెంత రియలిస్టిక్ ఉంటుంది. సో ఇట్ అగైన్ ఆన్ స్కేల్ దిస్ ఇస్ గ్లోరిఫైడ్ రియాలిటీ, బట్ రాయల్ రియాలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫారినర్స్ వచ్చి చేయడం, అది ఇది చేయడం, హోల్డ్ ఆన్ టు ఇట్. నాకు అది సో జస్ట్ ఫర్ మీ Now I got it. నైస్ ఎగ్జాంపుల్. What you are trying to say. మిలియనర్ కూడా అట్లే ఉంటుంది. మేబీ ఇట్స్ రియాలిటీ, బట్ ఇట్ హాస్ లైక్ గ్లోరిఫైయింగ్ రియాలిటీ. అంటే I accept your point. I now think, but I still like Housebound movie. Homebound movie. Homebound is like very fantastic, realistic movie. Acting is very well done. Very well, very good script, very thing. I only agree with the point you said is దానికి ఎందుకు కూడా చెప్పిన the crispness and the sharpness the use that makes you feel that it's a film అని కనిపిస్తుంది. That's it. It's a very fantastic movie. I think everyone can watch it. మూవీ అంత గుడ్ కాకపోతే దానికి అంత ఫెస్టివల్ అంత రీచ్ ఉండకపో అది ఇది. ఐ టోటలీ అండర్స్టాండ్. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఐ యామ్ నాట్ మెచ్యూర్ ఎనఫ్ టు వాచ్ రాయల్ ఇంకొక రియాలిటీ. పాయింట్, ఇవి 2 డిఫరెంట్ టైమ్స్ లో, టైం జోన్స్ లో జరిగిన స్టోరీస్. ఇప్పుడు మన హోమ్ బౌండ్ 1920, ఇది 1970s. ఓకే, సేమ్ నువ్వు అన్నట్టు ఇది బాగా ఎక్కువ I'll give you an example, సుధాజీ. ఇప్పుడు మీకు రియాలిటీ చూపెట్టాలంటే ఇప్పుడు మనకి లాస్ట్ టైం మీరు మనకు గుర్తుందా ఒక సైకో గురించి మాట్లాడినా, ముస్లాన్ వెళ్ళి చంపేస్తుంటాడు.
సీన్స్ గుర్తున్నాయా? హ్మ్. దాంట్లో ఎట్లుంటాయి అవి? ఆ! ఓకే. హ్మ్. గాట్ ఇట్. ఇప్పుడు గాట్ ఇట్. నౌ గాట్ ఇట్. దానికి రియాలిటీ ఇప్పుడు దానికి కంపేర్ బైసన్ చేసినా గాని బైసన్ కొంచెం బెటర్ పాలిష్డ్ ఉంటది. ఐయామ్ ఫైన్. ఐయామ్ హ్మ్. ఫైన్ హ్మ్. విత్ బీయింగ్ కొంచెం బెటర్ పాలిష్ కొంచెం కొంచెం గ్లోరీగా చూపించినా ఓకే. ఐ అండర్‌స్టాండ్. పెద్ద బడ్జెట్ ఉంది. పెద్ద హీరో ఉన్నాడు కాబట్టి. బట్ ఇట్స్ హ్యాపెన్ టు బి ఆ రాయల్‌నెస్ వచ్చిందనుకోండి. హ్మ్. రాయల్‌నెస్ ఈస్ నాట్ దేర్ ఇన్ దోస్ హౌసెస్. హ్మ్. హ్మ్. అక్కడికెళ్తే ఇప్పుడు 'రాజ్ మహల్' చూపిస్తున్నాం. లెట్స్ సే వీఆర్ షోయింగ్ ఎ ప్యాలెస్. ఐ టోటల్లీ అండర్‌స్టాండ్ ఇలాంటివి చూపెట్టాలి. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని రాజుల మూవీస్ ఉంటాయి. అవి ఇవి ఉంటాయి. దాంట్లో చూపిస్తారు. ఇండియన్ మూవీసే ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు వీళ్ళు తీసినా ఇక్కడ కొంచెం ఇట్లా రాజు గురించి అది చూపించినప్పుడు ఐ టోటల్లీ గెట్ ఇట్. దాంట్లో మీరు రాయల్‌నెస్ చూపియండి. ఐ అండర్‌స్టాండ్. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ గ్రౌండ్ రియాలిటీ అండ్ రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అర్థం. దట్స్ టూ ఓకే. మచ్ ఆఫ్ ఎన్రిచ్డ్ చాక్లేట్. హ్మ్. టూ మచ్ ఆఫ్ చాక్లేట్ అది. అంత చాక్లేట్ టూ మచ్ స్వీట్ అయిపోయింది. అట్లా అంటున్నాను. జస్ట్ హ్యాపెన్ టు బి టూ స్వీట్. షార్ట్స్ టూ అంటే పాలిష్డ్ అది. ఐల్ సే సింపుల్ ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మేబీ రియలిస్టిక్ మూవీ వాళ్ళు ఐమాక్స్ కెమెరా తీస్తారు. అవసరం లేదు దానికి ఐమాక్స్ కెమెరా. అంటే జస్ట్ సేయింగ్ ఎగ్జాంపుల్. అంత అంత క్లారిటీ ఉండొద్దు. దేర్ షుడ్ బి లైక్ మన సమ్ మన వేణుప్రభు అని ఒక సినిమా తీసినాడు. ఫస్ట్ మూవీ చాలా హిట్ అయింది. సెకండ్ మూవీ ఇంకోటి ప్లాన్ చేస్తున్నాడు. ఇది మన కమెడియన్ బ్రో. వేణు జబర్దస్త్ వేణు హ్మ్. మన ఆహ్, మూవీ పెద్ద తీసిర్రు కదా! వాని పేరేం పేరు? బలగం. అన్న వాళ్ళ ఫ్యామిలీ సెంటిమెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి. బలగం. దట్ ఈస్ బలగం. 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 బలగం ఈస్ ఎ బెంచ్ మార్క్. లైక్ బలగం అనేది ఒక బెంచ్ మార్క్. ప్రాపర్ దానికి ఎంత రిక్వైర్డో అంత తీసిండు వాడు. హ్మ్. స్టోరీకి ఎంత రిక్వైర్డో అంతే మ్యూజిక్. మ్యూజిక్ ఎంత రిక్వైర్డో అంతే కొరియోగ్రఫీ. ఆ కొరియోగ్రఫీకి ఎంత రిక్వైర్డో అంతే కెమెరా యాక్షన్స్, అంతే ఎడిటింగ్. బికాస్ స్టోరీకి ఎంత ఇట్ రిక్వైర్డో హాస్ అంత వెరీ డైలాగ్స్. మినిమల్ బడ్జెట్. యాహ్! ఎంత బడ్జెట్ కూడా అంతే. హ్మ్. ఇప్పుడు ఐయామ్ జస్ట్ సేయింగ్ దట్ ఆ! అదే ఇట్స్ అర్థమైందిలే ఇట్స్ ఇప్పుడు. వెరీ నౌ ఐ గుడ్ గాట్ ద మూవీ. పాయింట్ అంత. బట్ అదే చెప్తున్నా. ఐ డిసగ్రీ విత్ ఐ థింక్ ఐల్ అగ్రీ విత్ ద ఫ్యూ పాయింట్స్ సచ్ సెడ్. ఓన్లీ పాయింట్ ఏంటంటే ద షార్ట్‌నెస్, క్రిస్ప్‌నెస్ అవన్నీ దాని వల్ల మేబీ లుక్స్ రాయల్ లుక్. బట్ ఇన్ ద ఫిల్మ్ దేర్ ఇస్ నథింగ్ రాయల్. యాహ్! అంతే. మూవీ ఈస్ గుడ్. మూవీ మైట్ బి గుడ్. ఇంతమందికి ఆపర్చునిటీ వచ్చింది. దట్ ఈస్ గుడ్. యాహ్! ఓహ్! యాహ్! మూవీ వెరీ మంచిగా గుడ్ ఉంటది. మూవీ. నాది కాదని చెప్తున్నా. జస్ట్ హ్యాపెన్ టు బి మై మార్వెల్ మూవీస్ ఆఫ్ నాకే. ఐ లైక్ మార్వెల్ మూవీస్. యాహ్! ఐ లవ్ మార్వెల్ మూవీస్.口に入れろ、秀子。手を出せ。うんうん。నేను కొడుతుండు. また口答えしたくなったら先にその玉の味を思い出すんだ。 నేను ఈ సీన్ ఇలా చూసినాక సో మళ్ళీ ఫ్రాంకెస్టైన్ కట్ చేస్తే ఫ్రాంకెస్టైన్లో చూస్తే నాకు ఈ సీన్ గుర్తొచ్చింది. ఫ్రాంకెస్టైన్ చూస్తున్నప్పుడు No, not your hands. Not anymore. They are now the instruments of your craft and will, and we must care for them. Your face, however, is vanity. దట్ టు విత్ స్టిక్. నేను You హుక్ అయినా అంటే ఫస్ట్ హుక్ అయిపోయినా ఏలియన్ రావడం అది ఇది ఇది అని చెప్పేసి. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ రియలైజేషన్ ఏంటంటే ఫ్రాంకెస్టైన్లో నేను చూసినప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోతుంది కదా. That's no. I just want to say the what do you call it? Cinematography. The movie. ఎంత బాగుందంటే you said right. Oh, a royal look ఉంది చూసినావా? This movie need royal look and it's shown very perfectly. ఒక్కొక్క సీన్ ఎంత రిచ్ గా ఎంత కలర్ఫుల్ ఉంటుంది తెలుసా? I was like ఎవరు ఇది ఆర్టిస్ట్ గీసినారు ఒక్కొక్క సీన్ అనిపించినట్టు. The way they put the crimination and ఒక మాస్క్ పెట్టడం, the thing, the ideas and the way royal look ఇంకో లైటింగ్ ఫోకస్ గానీ, ఆ కెమెరా యాంగిల్ గానీ, అంటే I don't know that maybe I don't know the book, but when I watched, I felt very fresh and good. నాకు నేను చాలా సినిమా చూసిన. ఇప్పుడు రీసెంట్ ఓజీ వరకు లైక్ ఇట్లా గ్లోరిఫైడ్ చూపించి హీరోయిన్ చనిపోతుంది.
ఓకే. నేను ఎప్పుడు చూసినా గానీ చనిపోతారు హీరో అన్న పాయింట్ తప్ప ఫర్ ద హ్మ్. ఫస్ట్ టైమ్ ఈ మూవీలో సేమ్ జరుగుతది. ఈ సీన్ హ్మ్. జరుగుతున్నప్పుడు ఇట్ వాస్ సో కామింగ్. నేను అర్థం కాలే. ఆలోచించిన ఏందంటే హ్మ్. ద ఓన్లీ రీజన్ వాళ్ళు అంత అందంగా ఎందుకు చూపిస్తారంటే డెడ్ బాడీ షుడ్ బి లైక్ దిస్. ఇప్పుడు వీళ్ళ మమ్మీ ఇందులో యాహ్! ఫీల్ అంత అయిపోతది. ఫీల్ అవుతాం యాహ్! మనం ఫేస్. అందుకే ఇట్లా పెళ్లి సాంగ్ తర్వాత చనిపోవడం, అది తర్వాత చనిపోవడం ఎందుకంటే ఆ జ్యువెల్లరీస్‌లో దాంట్లో దీంట్లో ఒక ఏంజెలిక్ లుక్ చూపించి కట్ చేస్తే ఇట్లా ఉంటేనే మనకి ఆ గ్రాఫ్ అనేది తెలుస్తది. అంత ప్రిటీగా కనిపియకపోయినా To లేకపోతే consider a part క్యాజువల్‌గా of ఉన్న my very క్యారెక్టర్ అనుకో self. మనకంత ఫీలింగ్ ఉండకపోవచ్చు. She, who I సో thought would never చంపే ముందు leave. అమ్మాయిని గాని, అబ్బాయిని గాని షో దెమ్ అట్ థెర్ బెస్ట్. ఇంకెక్కువ చూపెట్టాల. ఎంత ఎక్కువ చూపిస్తే అంత అదుంటదని ఐవ్ రియలైజ్డ్ ఓన్లీ వైల్ వాచింగ్ దిస్ ఐ వాస్ లైక్ అగైన్ ఇట్ వాస్ రైట్ దేర్. అందుకే చూపిస్తారు అందరికి తెలుస్తది. బట్ ఐ హ్మ్. నెవర్ పుట్ దీస్ థాట్స్ ఇంటూ ఇన్ వన్ యు ప్లేస్. యు యు మన డైరెక్టర్ సాబ్ గురించి మాట్లాడాలి కదా సార్. ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఈ యూ కెన్. డైరెక్టర్ సాబ్ ఇంకొకటి ఇందులో ఇంకో ఇంకో మూవీ డైరెక్టర్ ఉంటుంది. ది స్క్రీన్ రైటర్ ఐ థింక్ ఆల్సో. ఇఫ్ యూ నో దిస్ మూవీ కాల్డ్ ఓషన్ పెసిఫిక్ మూవీస్ రిమ్. ఆ? పెసిఫిక్ రిమ్ అని ఒక మూవీ ఉంటది. పసిఫిక్ రిమ్ యాహ్! తెలుసా? యాహ్! యాహ్! ఆ మూవీ కూడా కొంచెం ఇట్లా అది బాగుంది. ఓకే. బట్ నాకు ఇది కాదు ఆయన మళ్ళా ఇంకో ఫస్ట్ మూవీ ద షేప్ ఆఫ్ వాటర్ తెలుసా? ఆస్కార్ విన్నర్. షేప్ ఆఫ్ ఆ! వాటర్, షేప్ ఆఫ్ వాటర్. ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఒక యాహ్! కైండ్ మనం ఆఫ్ అది కూడా క్లిషే. మనోందే. యాహ్! I think there are many movies, but that's the only movies I watched from this movie. యాహ్! షేప్ ఆఫ్ Hmm. వాటర్ ఈస్ అన్ ఓజీ మూవీ. పూర్తి ఫినిష్ చేయలేకపోయినా అంతే చేయాలి. ఇది నచ్చాలి. Bond. I think maybe there is same actor in this. I don't know. I saw it somewhere. The same actor and hmm. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే లైక్ ఫ్రాంకెన్‌స్టైన్ వాస్ ప్రిటీ హుకింగ్ టు. నేను ఫస్ట్ ఇనిషియల్‌గా ఇలాంటి మూవీస్ కొన్ని Hmm. వచ్చినప్పుడు అరే దానికో సెపరేట్ పేషెన్స్ ఉండాలి. కూర్చొని తాత్పరంగా చూడాలి. అంత ఓపిక లేదు. ఐ జస్ట్ వాచ్ సంథింగ్ సింపుల్ ఈజీ డోపమైన్ కొట్టేది అనుకుంటాను. Hmm. బట్ 2 మినిట్స్ ఇన్ యాస్ సూన్ యాస్ ద మూవీ స్టార్ట్స్ ఒక ఫుల్ స్మోక్‌లో ఒక షాడో తోటి అది రోర్ వినిపించడంతోటే ఓహ్! దిస్ గాయ్ చెప్పేసి. ఎందుకంటే నాకు ద ఓన్లీ థింగ్ ఐ న్యూ అబౌట్ ఫ్రాంకిస్టైన్ ఏంటంటే దిస్ ఇస్ ఆఫ్టర్ మన 'షేప్ ఆఫ్ వాటర్' భయ్యా నుంచి వచ్చిన మూవీ ఇది Hmm. అని చెప్పేసి. ఐ వాస్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ 'షేప్ ఆఫ్ వాటర్'. There is recently ఒక animated movie చూసినావా? Animated type జూటోపియానా? యాక్షన్. పిక్కల్లోనా సంథింగ్ సంథింగ్ ఉంటది ఒకటి. I ఓకే. didn't watch fully, but ఒక ఇట్లా లాంగ్ నోస్ ఉంటది. I think it's లైవ్ యాక్షన్ మూవీ అనుకుంటా అది. ఓకే. That is called Pinocchio. ఓకే. Pinocchio నెట్‌ఫ్లిక్స్ ఉంది. That's as well ఒక మనం మూవీ. Different Gotcha. type of anime. యాహ్! ఇట్స్ లైక్ వుడ్ It's like a wood ఇలా టాయ్స్ టైప్ లో ఒక టెక్స్చర్ ఉంటది. Because I think the Pinocchio is a guy comes from like wood అనుకుంటా. So I think they used everybody as like that same character. వాట్ డు యూ మీన్? ఒక వుడెన్ టాయ్ లాగా ఉంటారు అందరూ. ఓకే. I think so. That's my point of view. I don't know. మళ్ళీ చెప్పు అర్థం కాలే నాకు ఏంటది? పినాకియో? Pinocchio, నేను మూవీ చూడలేదు. But ఓకే. I heard lot about it. ఒక something స్టార్ట్ చేసినా I think I didn't finish it. I think he comes from wood. I mean, they ఓకే. all the texture is like wood లాగా కార్పెంటర్. ఉంటారు. Hmm. ఓకే. ఓకే. గాట్చా. That కూల్. కూల్. I think. ఎందుకంటే యూజువల్ యానిమే డిఫరెంట్ ఉంటది. హ్మ్. వీళ్ళది కొంచెం డిఫరెంట్ ఉన్నాడు. లైక్ టాయ్స్ బొమ్మలాట ఆడిస్తున్నట్టు చూసినావా? హ్మ్. లైక్ అట్లుంటది. గాట్చా. యాహ్! సార్. అంటే నాకు గుర్తున్న స్టోరీ ఏంటంటే ఇప్పుడు బాగున్నాడా? ఐ థింక్ హీ డైస్. ఓ యా బాంబ్ బ్లాస్ట్ లా పిల్లగాడు చనిపోతాడు. ఓకే. సో ఐ థింక్ హీ మేక్స్ ఎ టాయ్ విత్ ద వుడ్ ఆర్ సంథింగ్. ఎగ్జాక్ట్లీ నాట్ రిమెంబర్. సో హీ గెట్స్ లైఫ్. ప్రాణం వస్తది. ఏమైతదని మూవీ. ఓకే. లైక్ మనం ఇట్లా పార్వతి, గణపతిని చేసినట్టు సో దిస్ కైండ్ గై ఆఫ్ విల్ యా. డూ అండ్ బ్రింగ్స్ ఇట్ బ్యాక్ టు లైఫ్. ఓకే. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ద స్టోరీ. వాట్స్ హ్యాపెన్ స్టోరీ లైక్